అయితే నీళ్లు పోసి ధార పోసి నేను బుచ్చేసుకుంటా నా పాపాలన్నారు. ఆయన చేతులు చాపారు, అతను నీళ్లతో ధార పోసేశాడు. నా పాపాలన్నీ నీకు ఇచ్చేస్తున్నాడు. ఆయన పుచ్చేసుకున్నారు. పుచ్చేసుకుంటే ఏమైనా అయిపోయిందా? ఇప్పుడు ఆయన్ని పాపాలు బాధిస్తాయని మీరు అనుకుంటున్నారా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓ కొవ్వొత్తి వెలుగుతోందనుకోండి, దాని మీద నేను నీటి బుట్టు వేశాననుకోండి, కొవ్వొత్తి నిధనం అయిపోతుంది. పొయ్యి వెలుగుతోందనుకోండి, నేను చారెడు నీళ్లు తీసి ఇలా అన్నాను అనుకోండి, మంట నిధనం అవుతుంది. ఒక ఇల్లు కాలిపోతోందనుకోండి, పునః అమంగళకరమైన మాట ఎందుకు, అరణ్యంలో దావానలం వ్యాప్తి చెందిందనుకోండి, పెద్ద మంట, అరణ్యం కాలిపోతోంది అనుకోండి, నేను వెళ్ళి చారెడు నీళ్లు తీసి చల్లాను అనుకోండి, మంట ఏమైనా నిధనం అవుతుందా? ఈ నీళ్లు కాలిపోతాయి. నీరు నిప్పు నార్పాలి, కానీ అంత మంటలో చారెడు నీళ్లు పడితే మరిగి ఆవిరైపోతాయి, కాలిపోతాయి. అవి ఆర్పవలసిన నీరు కాలిపోయింది మంటలో. ఎందుకని? మంట పెద్దది, నీరు తక్కువ. రగిలిపోతున్న జ్ఞానాగ్ని పరమేశ్వర స్వరూపం అది. అది పాపాలు పుచ్చుకుంటే మాత్రం దాన్ని ఏమైనా చేస్తాయా? దగ్ధమైపోతాయి అంతే. ఇంకొకరికి శాంతినివ్వడానికి పాపాలు పుచ్చేసుకున్నారంతే మహానుభావులు. అంతటి ద్వంద్వాతీత స్థితి. రమణుల పేరు చెప్తే చాలు గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది, అరుణాచల ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. సాక్షాత్ సుబ్రహ్మణ్యావతారం. అంతటి మహానుభావుడు గుహలో కూర్చునుండగా కావ్యకంఠ గణపతి ముని ఒక్కరే ఉన్నారు. ఒక్కరే ఉండగా 6 జ్యోతులు ఆయన యొక్క తలని నుదిటిని తాకి ఆయనలో లీనమైపోవడం చూసి ఒళ్ళు గగురు పొడిచింది కావ్యకంఠ గణపతి మునికి. 6 జ్యోతులు ఆయన నుదురిని తాకి ఐక్యం అయ్యాయంటే ఇది షణ్ముఖ స్వరూపం, సుబ్రహ్మణ్య స్వరూపం అని నిర్ధారించారు. అలగమ్మ గారికి పాపం మడి మైల, ఆవిడ తాపత్రయం ఆవిడది, ఆవిడ ఆచారం ఆవిడది. అది తప్పు అని మాత్రం అనకూడదు సుమండి. నేను మీతో తరచుగా మనవి చేస్తున్నాను, జ్ఞానికి ఇవేం ఉండవు. జ్ఞాని వీటన్నింటికన్నా అతీతమైన స్థాయిలో ఉంటాడు, ఏ ప్రతిస్పందన ఉండదు. కానీ రమణ భగవానుల్ని చూసి మీరు కూడా అంటే మనం కూడా అలా ఉందాం అనుకుంటే తప్పు. ఆ స్థాయికి చేరకుండా అలా చేయకూడదు, చాలా పొరపాటు, అలా ఉండకూడదు. ఆవిడ ఉల్లిపాయ వేనిచ్చేవారు కాదు. ఉల్లిపాయ వేకండి, ఉల్లిపాయ తినకూడదు అనేవారు. ములక్కాడ పట్టుకొస్తే ములక్కాడ వేనిచ్చేవారు కాదు. భిక్షాన్నం ఏమిటని ఆవిడే పోయి పెట్టుకుని వండుకుంటూ ఉండేవారు. నేను పెట్టుకుంటాను కొడుకు అంటుండేవారు. రమణులు ఆవిడ్ని చూసి పరిహాసం ఆడేవారు. మా అమ్మ మోక్షానికి ఎడుతూ ఉంటే ఉల్లిపాయలు పర్వతాలై అడ్డుపడిపోతాయి, ములక్కాడలు అరణ్యాలు అయిపోయి చిక్కుపోతుంది, అందుకని మా అమ్మ తిందంటుండేవారు. ఆవిడ నేను అమ్మని కాబట్టి నేను పెడితే తినాలి, నాతో మాట్లాడాలనేది. ఆయన అనేవారు, ఎవరు అమ్మ? నాకు అందరు అమ్మలే తప్ప నువ్వు ఒక్కదానివే నాకు అమ్మవి కావు, నాకు లోకమంతా తల్లులే అనేవారు. ఆయన దృష్టికోణం అది. అలా రమణుల గురించి తెలివి నేను అనకూడదు. నేను మా అమ్మని గౌరవించాలి, మా అమ్మకి నమస్కారం చేయాలి. అవునమ్మా నువ్వు నా తల్లి అనాలి. నేను ఇంకా రమణుల స్థాయికి పొందలా. రమణుల స్థాయిని పొందిన నాడు నేను అలా మాట్లాడాలని ప్రయత్నం చేయక్కర్లా. ఆ మాట అప్పుడు అదే వస్తుంది. అంతేకాని జ్ఞానిని చూసి ఎన్నడూ అనుకరించరాదు. రమణులు అన్నారు కదా అని అనే ప్రయత్నం చేయకూడదు. అది చాలా పొరపాటు. ఇవాళ చాలా చోట్ల చాలా మంది చేసే పెద్ద పొరపాటు అక్కడే చేస్తారు. అలా చేయకూడదు. జ్ఞానిని అనుకరిస్తే భంగపాటు పొందుతారు. ఎందుకో తెలుసా? మీ అనుష్ఠానం పోతుంది. జ్ఞాని కాకుండా జ్ఞానిలా ప్రవర్తిస్తే పరమ ప్రమాదం. ఏది? రమణులు అన్నారు, నువ్వు అన్నావు తల్లిని, రమణులు భిక్షాన్నం తింటారు, నువ్వు తింటావా? రమణులని జటాస్వామి ఆ తర్వాత బాలానంద స్వామి అలా ప్రవర్తించిన ఆయన అలా ఉండగలరు, నువ్వు ఉండగలవా? ఉండగలిగితే అలా కూడాను. జ్ఞాని స్థితిని చూసి జ్ఞాని ఎలా ఉన్నాడో అలా నువ్వు ఉండే ప్రయత్నం చేస్తే చాలా ప్రమాదం వస్తుంది. అలా ఎప్పుడూ చేయకూడదు. ఆచారకాండే. రమణులు అలా అన్నారు అంటే అది ఆయన స్థాయి. అటువంటి భగవానుల దగ్గరికి ఒకప్పుడు కావ్యకంఠ గణపతి ముని వచ్చారు. నేను కావ్యకంఠ గణపతి ముని గురించి కేవలం 1-2 వాక్యాలు చెప్పి వదిలేశాను అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదు రమణతత్వం చెప్పేటప్పుడు. ఎందుకంటే రమణులకు కావ్యకంఠ గణపతి మునికి అంత సాన్నిహిత్యం. కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్తే రమణుల గురించి చెప్పాలి, రమణుల గురించి చెప్తే కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పాలి. ఇద్దరిని విడదీసి ఇద్దరి జీవితాలు వేరు వేరు, ఆయన గురించి ఆయనలా చెప్తాను, ఈయన గురించి ఈయనలా చెప్తానంటే అసలు చెప్పడం కుదరదు, పరిపూర్ణం అవ్వదు. అందుకే నేను ప్రత్యేకంగా రేపటి రోజున కావ్యకంఠ గణపతి ముని, భగవాన్ రమణులు వాళ్ళిద్దరి విశేషాల్ని రేపటి రోజున మీతో మనవి చేస్తాను. ఇవాళ ఒక్క విషయమే చెప్తాను. కావ్యకంఠ గణపతి ముని
విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత జన్మించిన కారణజన్ముడు, మహావిద్వాంసుడు. ఆయన అపారమైనటువంటి శిష్యులు ఆయనకి. ఆయన ఒకసారి రమణుల దగ్గరికి వచ్చారు. వచ్చి తపస్సనగా ఏమి అని అడిగారు. నాకు నిజంగా తెలుసుకోవాలనుంది, మంత్రజపంతో తపస్సుని పొందాలి అంటే ఏం చెయ్యాలి, జపంలో ఏది తపస్సు అని అడిగారు. అంతటి మహావిద్వాంసు రమణ మహర్షి అన్నారు, నోరు విప్పి మాట్లాడారు. మంత్రజపం చేసినప్పుడు ఆ మంత్రం యొక్క స్వరం ఎక్కడ నుంచి బయటికి వస్తోందో ఆ మూల స్థానంలోకి లయమైపోవడమే జపం. మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయో ఆ ఉత్పత్తి అవుతున్న స్థానంలోకి లయమైపోవడమే తపస్సు. దీనికే తపస్సు అంటారన్నారు. అనగానే వెంటనే సంస్కృతంలో రమణ పంచకం చదివారు, కావ్యకంఠ గణపతి మరి చదివి, మహానుభావ ఎన్నో గ్రంథాలు చదివాను కానీ ఇలా చెప్పిన వాణ్ణి నేను చూడలేదు. వెంకటరామన్ వెంకటరామన్ అని పిలుస్తున్నారు, కాదు, ఈయనకి నేను సరి అయిన పేరు ఇప్పుడు నేను ఉంచుతున్నాను. ఇక ఇవాళ నుంచి ఇన్ని అందరూ రమణ మహర్షి అని పిలవండి. ఈయన రమణ, లోకములను రమింప చేస్తారు కాబట్టి మహర్షి. ఎందుకు మహర్షి అంటున్నానంటే, ఊర్ధ్వరేతస్కుడై శాపానుగ్రహ సమర్థుడై ఇంద్రియములను గెలిచినటువంటి వాడై పరమేశ్వర తత్వాన్ని జీర్ణం చేసుకున్నవాడై బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మముగా నిలబడినవాడు కాబట్టి త్రికాల వేది కనుక ఇన్ని మహర్షి అని పిలుస్తున్నాను. భగ, అది ఉన్నవాడు భగవానుడు, పరమేశ్వరుడు అని పిలుస్తాం. భగము అంటే 6 ఉండాలి. ఆ 6 ఐశ్వర్యము, సమగ్రత్వము, ధర్మము, యశస్సు, శ్రియము, జ్ఞానము, వైరాగ్యము. ఈ 7 ఉంటే భగవంతుడు అని పిలుస్తారు. ఈ 7 పుష్కళంగా ఆయన యందు ఉన్నాయి. అపారమైన తపస్సు చేత మహర్షి అయి ఈ 7టిని పరమేశ్వరుడితో సమానంగా పొందారు కనుక ఇక నుండి వీరిని భగవాన్ రమణ మహర్షి అని పిలవండి అన్నారు. కావ్యకంఠ గణపతి ముని పెట్టినటువంటి పేరే భగవాన్ రమణ మహర్షి అన్న పేరు తరువాతి కాలంలో లోకంలో ప్రచారమైంది. అటువంటి రమణులు అరుణాచల పర్వతం మీద తిరుగుతుండగా వారికి కేవలం మనుష్యులతోటి సంబంధం కాదు, మీరు తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వారు ఉన్న ప్రదేశాలని పరిశీలనం చేస్తే అక్కడ వారి తపస్సు యొక్క ప్రకంపనల చేత, తప ప్రభావం చేత సమస్త జీవులు వాటి మధ్య ఉన్న వైరాన్ని మరిచిపోతాయి. మరిచిపోయి ఏది దేన్ని చెనకదు. ఆయన స్కందాశ్రమానికి వెళ్ళారు. శిష్యులందరూ కలిసి ఆ పైన నీటి కయ్య, మామిడి చెట్లు అవి ఉన్నాయని అక్కడ చదును చేసి 2 గదులు, ఆయన ధ్యానం చేసుకోవడానికి పర్వత గుహలా ఉండేటటువంటి ఓ గదిని నిర్మాణం చేశారు. నిర్మాణం చేసి ఆయన సుబ్రహ్మణ్యావతారం అని స్కందాశ్రమము అని పేరు పెట్టారు. ఇప్పటికీ చూడొచ్చు, అరుణాచల పర్వతం ఎక్కి చూడొచ్చు స్కందాశ్రమాన్ని. ఆ స్కందాశ్రమంలో ఆయన ఉండే రోజుల్లో ఒక పెద్ద పాము ఒకటి వెడుతోంది. అందరూ భయపడేవారు. ఆయన దాన్ని తేరిపారి చూస్తున్నారు. అది ముందు నడుస్తోంది, రమణులు వెనకాతల నడుస్తున్నారు. కావాలని కాదు, ఆయన మానాన ఆయన వెడుతున్నారు, అది ముందు వెడుతోంది. అది ఒక 2 రాళ్ల మధ్యలోకి వెళ్ళింది. వెళ్ళి కొంచెం ఇరుకున పడినట్టు అనిపించింది దానికి. ఆయన వెనకనే నడుస్తూ దగ్గరగా వచ్చారు. అదొక్కసారి తలెత్తి పడగ విప్పింది. ఆయన దాని కళ్ళల్లోకి అలా చూశారు. అది పడగ వాల్చేసి ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. అది అప్పటి నుంచి రమణ మహర్షి శరీరం మీద ఎక్కి తిరిగే ప్రయత్నం చేస్తుండేది. అది ఆయన కాళ్ళు పట్టుకుని కాళ్ళు ఎక్కాలని చూసేది. ఏది? ఒక భయంకరమైన సర్పం. ఆయన దగ్గరకు వస్తే సమస్త ప్రాణులు శాంతి పొందేవి. ఆయన సోఫాలో కూర్చుని ఉండగా ఒక ఆయన 2 చిరుతపులి పిల్లల్ని తీసుకొచ్చాడు. అవి అకస్మాత్తుగా ఎగిరి సోఫా మీదకి ఎక్కితే 2 చిరుతపులి పిల్లలు ఏమవుతాయో అనుకున్నారు. ఆయన రెండిటిని దగ్గరికి తీసుకుని 2 చిరుతపులి పిల్లల మీద చేతులు వేశారు. అవి పిల్లి పిల్లల్లా కళ్ళు మూసుకుని ఆయన తొడ మీద తలలు పెట్టుకు పడుకున్నాయి. దాన్ని ఫోటోలు కూడా తీశారు కొంతమంది ఆ కాలంలో. అవి చాలా అలభ్యం, చాలా కష్టం మీద దొరుకుతాయంటారు. అలాగే కోతులలో తెగలు ఉంటాయి. ఒక తెగకి ఇంకొక తెగకి పడదు. 2 తెగలు దెబ్బలాడుకునేవి. దెబ్బలాడుకుని విపరీతంగా కొట్టుకునేవి. కోతికి కృతజ్ఞత ఎక్కువ. కోతి కృతజ్ఞత ప్రకటించదు. అది దాని లక్షణం. దాని లక్షణాల్లో ఒకటి కోతికి. అది
రెండు తెగలు దెబ్బలాడుకుని రమణులు విరూపాక్ష గుహ బయట ఉండగా వచ్చేవి. వచ్చి చెట్ల మీద కూర్చుని ఇటువైపు కొన్ని వేల కోతులు అటు కొన్ని వేల కోతులు కూర్చుని కిచకిచలాడుతూ దీని రాజు దాని రాజు పరస్పరం చాడీలు చెప్పుకునేవి. ఇటు తిప్పి వినేవారు, ఇటు తిప్పి వినేవారు. ఆఖరికి మీరు ఇలా దెబ్బలాడుకోకూడదు, మీ తప్పే, క్షమార్పణ చెప్పు, వెళ్ళిపోండి అంటే అది కిచకిచలాడి వెళ్ళిపోయేది. ఆయనకి ఎలా అర్థమయ్యేది? కోతి కిచకిచలాడితే ఆయనకి ఎలా తెలుసు? అన్ని వేల కోతులు తీర్పుగా ఆయన దగ్గరికి ఎందుకు వస్తాయి? అంటే మనిషి యొక్క మనసులో ఉన్న భావాలు అర్థం చేసుకోవడానికి భాష ఏమో కానీ ఆ మనసు కూడా భావాన్ని ఏ ఆత్మ ప్రకాశం వల్ల పొందుతుందో ఆ ఆత్మగా నిలబడగలిగిన వాడికి ఎదుటి ఆత్మలోని భావనలు ఎందుకు తెలుసుకోలేడు? అందుకని ఆయనకి ఇంకా భాషతో సంబంధం ఉండేది కాదు. ఒకప్పుడు ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు నేపాల్ దేశం నుంచి ఆ రాజుగారి యొక్క సామంతరాజు వచ్చాడు. వచ్చి నేను రమణ మహర్షితో మాట్లాడాలన్నాడు. నీకు తమిళం వచ్చా అన్నారు. తమిళం రాదు, గోర్ఖా భాష మాట్లాడతాడు ఆయన. గోర్ఖా భాష మహర్షికి రాదన్నారు. నేను మాట్లాడతానన్నాడు. రమణ మహర్షి వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఈయన వెళ్ళి గోర్ఖా భాషలో ఏవేవేవో అడిగాడు. ఆయన కళ్ళల్లోకి అలా చూశారు ఒక 5 నిమిషాలు. మహానుభావ, చాలా సంతోషం, నాకు అంతా అర్థమైపోయింది, వెళ్ళిపోయాడు. వాళ్ళ రాజుగారికి చెప్పాడు. వాళ్ళ రాజుగారు వచ్చి వీరికి అన్నీ అర్థమైపోయాడు, మీరు చెప్పినవన్నీ గూర్ఖా భాషలో ఈయనకి చెప్పినవన్నీ మాకు చెప్పాడని చెప్తుంటే హాల్లో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. రమణ మహర్షి గూర్ఖా భాషలో ఇవన్నీ చెప్పడం ఏమిటి? ఆయన చూశారంతే అర్థమైపోయేది. అటువంటి మహాజ్ఞాని, పరమేశ్వర స్థాయిని పొందినటువంటి మహానుభావుడు, పరమేశ్వరుడైనటువంటి స్థితి అయింది. అందుకే ఒకానొకప్పుడు ఒక తెగకంతటికి రాజుగా ఉంది కొంతకాలం ఒక పెద్ద కోతి. దాన్ని తరిమేసాయి కోతులన్నీ, దానికి పదవి పోయింది. 2 అనుచరులు మాత్రం పాపం పాతరాజుగారన్న బెంగతో ఎప్పుడూ అనుసరించి వస్తుండేవి. దానికి ప్రాణోత్క్రమణం అయిపోయే సమయం ఆసన్నమైంది. అది వచ్చి విరూపాక్ష గుహ ముందు తిరుగుతోంది. రమణ మహర్షి చూసి జాలేసి దాన్ని ఇలా 2 చేతులతో ఎత్తి తీసుకెళ్లి ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. దానికి మెడవాలిపై పళ్ళు గిటకరిస్తుంటే దాన్ని ఇటు తొడమించి బరువుకిటు తిప్పుకుంటుంటే దాని పళ్ళు ఆయన శరీరం మీద గీరుకుని మచ్చలు పడ్డాయి. అది ఆయన తొడ మీదే ప్రాణం వదిలింది. ఇది సిద్ధపురుషుడు, అందుకనే అరుణాచల పర్వతం మీద తిరిగి ఇది ఇలా శరీరం విడిచిపెట్టింది, దీనికి విభూతి అలంకారం చేసి బొట్టు పెట్టి దీన్ని తీసుకెళ్లి గొయ్యి తీసి కర్పూరం వేసి ఖననం చెయ్యండి అని ఒక సన్యాసిని ఖననం చేయించినట్టు ఖననం చేయించారు. ఒక కుక్క ఉండేది, అది దేవదాసి ఇంటికెళ్ళి పలహారం చేసేది. దేవాలయ ప్రసాదం అన్నం తినేది, దేవాలయంలో పడుకునేది. ప్రతిరోజు వచ్చి రమణ మహర్షులు ఉన్నటువంటి విరూపాక్ష గుహ ముందు నమస్కారం చేసి వెళ్ళిపోయేది. అది శరీరం విడిచిపెట్టినప్పుడు అలాగే చేయించారు. ఆయన దగ్గరికి ఎన్ని ప్రాణులో ఒక కుంటి కోతి ఒకటి ఉండేది. అది ఆయన అన్నం తింటుంటే అది అన్నం తినేది. అది వచ్చేది, ఓ గిన్నెలో దానికి అన్నం పెట్టేవారు. ఆయన తినడం మొదలెట్టితే అది తినడం మొదలెట్టేది. కోతికి నిలకడ ఉండదు, అటు ఇటు నడిచి పరిగెట్టి పోసేస్తుంది. ఒక మెతుకు కింద పోయకుండా తినేది. ఒక రోజున అన్నం కింద పడేసింది. అది ఏమి ఇవాళ నీ బుద్ధి ఇలా తయారైంది, అన్నం కింద పడేశావు అన్నారు ఆయన. దానికి కోపం వచ్చి రమణ మహర్షి కంటి మీద కొట్టింది. ఆయన నువ్వు నా దగ్గరికి రావద్దన్నారు. అది ఏడుస్తూ వచ్చి ఒక వారం రోజులు పోయిన తర్వాత అన్నం తినడం మానేసి బతిమాలుకుంది ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని, నన్ను మళ్ళీ మీ ఒళ్ళోకి తీసుకోండి, నాకు అన్నం పెట్టండి అని. ఆయన అన్నం పెడితే అది కలిసి అన్నం తినేది. అది ఒకానొకప్పుడు కోతులందరికీ రాజు అయింది. ఆయన అన్నారు నోటితో, నువ్వు ఒకనాడు రాజు అవ్వాలే కోతులకి అన్నారు. అది నిజంగా రాజు అయింది. వాళ్ళు ఎన్నుకుంటారట కోతుల జాతుల్లో కూడా. ఎన్నుకుని అది వచ్చి భగవాన్కి స్కందాశ్రమంలో ఉండగా వచ్చి నమస్కారం పెట్టుకుంది. నమస్కారం పెట్టుకుంటే ఆయన అన్నారు అన్నం తినన్నారు. అంటే అది తిననని చెప్పి సంజ్ఞ చేసి వెళ్ళి చెట్టు మీద కూర్చుంది. 2 రాణులు. వానర జాతిలో ఏంటంటే అంతవరకు ప్రభువుగా ఉన్నవాడి రాణులు కొత్త ప్రభువుకి రాణులు అయిపోతారు. అందులో రాణులతో కూర్చునుంది. అందులో అక్కడ అన్నం తింది అది. ఆ తర్వాత ఇన్ని ప్రాణులు, ఒక ప్రాణి కాదు. ఆ కూరలవ్వ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పాపం ఆకుకూరలు తెచ్చి ఉడికించి రమణ మహర్షికి పెడుతూ ఉండేది అరుణాచల పర్వతం మీద ఉన్నప్పుడు. ఆవిడ మహాతల్లి లక్ష్మి అనేటటువంటి ఒక ఆవు రూపంలో పుట్టి ఆశ్రమానికి వచ్చింది. మహర్షి చెప్తూ ఉండేవారు, ఈవిడ కూరలవ్వ ఇప్పుడు లక్ష్మి అన్న గోవుగా వచ్చిందని చెప్పేవారు. దానికి ఎంత స్వాతంత్రం, అది తిన్నగా రమణ మహర్షి దగ్గరికి వచ్చేది.
ఆయన కౌపీనం ఒకటే పెట్టుకుని కూర్చుని ఉండేవారు. ఆయన ఒళ్ళంతా నాకేసేది. నాకేస్తే నాలుక గరుగ్గా ఉంటుందేమో, ఆయన ఒళ్ళు ఎర్రగా అయిపోయేది. ఎర్రగా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేది. ఆయన హాల్లో కూర్చుని ఉంటే వచ్చి ఆయనకి రోజు ప్రదక్షిణం చేసి, అది రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. గోశాల కట్టారు. గోశాల కడితే గోశాలలోకి ఆ ఆవుని పంపిస్తున్నారు. అది వెళ్ళలేదు. ఎంత తోసినా వెళ్ళలేదు. అది అందరినీ తప్పించుకుని పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి రమణ మహర్షి ముందు నించుంది. ఆయనకు అర్థమైంది, ఓ నేను గృహప్రవేశం చేస్తున్నాను గోశాలలోకి, మీరు లేకపోతే ఎలా రమ్మంటోందని. ఆయన లేచి వచ్చారు. ఎందుకు దాన్ని అలా ఇబ్బంది పెడతారు, అది నేను వచ్చాక గృహప్రవేశం చేస్తానంటోందన్నారు. అప్పుడు భగవానులతో కలిసి అది గృహప్రవేశం చేసింది. దానికి అంత చేరిక, ఎంతమందిలో ఉన్నా సరే అది టీవీగా నడిచి వచ్చి రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన్ని నాకేసి ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. ఆఖరణ దానికి ప్రాణం పోయేటప్పుడు కూడా అలాగే ఉగ్గపట్టుకుంది ప్రాణాలు. రమణ మహర్షి వెళ్ళి దగ్గర కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుని, ఏమ్మా బాధగా ఉందా లక్ష్మి అని ఒళ్ళు నిమురుతుంటే ఆయన వంకే చూస్తూ ప్రాణం వదిలేసింది. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో సమాధులుంటాయి. వెనక్కి వెళ్ళి చూస్తే అందులో ఆ లక్ష్మి గోవు అని ఆవు బొమ్మేసి సమాధి ఉంటుంది. అది ఒక సిద్ధయోగి చిట్ట చివరికి ఇలా వచ్చి ఒక గోవు రూపంలో సేవించిందని ఆయన దానికి సన్యాసిని ఎలా పూడుస్తారో అలా ఖననం చేసి సమాధి నిర్మాణం చేశారు. అలా ఒక కాకి ఒక గ్రద్ద పొడిస్తే వచ్చి రమణ మహర్షి దగ్గర పడిపోయింది. ఆయన దాన్ని ఒళ్ళో పెట్టుకునేవారు. అది అలా వారం రోజులు ఉండి ఆయన ఒళ్ళోనే పడుకుని ఒళ్ళోనే ఉండి ఒళ్ళోనే వదిలిపెట్టేసింది ప్రాణం. ఉడతలు పరిగెడుతూ పరిగెడుతూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒంటి మీద ఎక్క ఆడుకుంటూ ఉండేవి. ఆయన జీడిపప్పు తెచ్చి చేతిలో పట్టుకుంటే తినమంటే తినేవి కావు. ఉడతలన్నీ వచ్చి చుట్టూ చేరితే ఆయన ఒక్కొక్క జీడిపప్పు పెడితే ఈ ఉడతలన్నీ తింటూ ఉండేవి. పాము వచ్చి పడగపట్టి నించునేది. నెమలు వచ్చి అక్కడ నించునేది. నెమలి పావుని కొట్టేది కాదు, పావు నెమల్ని చూసి భయపడేది కాదు. అన్ని ఉడతలు ఆయన ఒంటి మీద తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవి. పూర్వం మనం కాశీఖండంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం గురించి చదివితే ఎంత విచిత్రంగా ఉంటుందో. ప్రాణులు తమ మధ్య వైరాన్ని కూడా మరిచిపోయి ఎలా తిరుగుతాయని చెప్తారో అలా తిరుగుతూ ఉండేవి ప్రాణులన్నీ ఆయన దగ్గర. జాక్ అని ఒక కుక్క, ఎంత విశ్వాసం మహర్షి అంటే. అంత విశ్వాసం ఉన్న కుక్క అది భీష్మాచార్యుల వారిలా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలు ఒగ్గపట్టుకుని అపరభీష్ముడిని పిలిచారు ఆయన దాన్ని. భగవాన్ వచ్చి దగ్గర కూర్చుని దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్న తర్వాత ఆయన వంక చూస్తూ కళ్ళు మూసేసింది. ఇప్పటికి జాగ్ ది డాగ్ అని రాసి ఆ కుక్కకి కూడా సిద్ధ పురుషుడు ఆఖరిసారిలా శరీరం విడిచిపెట్టారని దానికి సమాధి కట్టించారు. త్రికాలవేది ఎక్కడ ఎన్ని ప్రాణులు ఆయన కోసం వస్తే అన్ని ప్రాణులతో మాట్లాడుతుండేవారు. అన్నీ ఆయనని చూసి పరవశించిపోతుండేవి. ఇన్ని ఆయన చుట్టూ చేరుతుండేవి. భగవంతుడి చుట్టూ సమస్త ప్రాణులు ఎలా తిరుగుతాయో రమణుల చుట్టూ అలా తిరుగుతుండేవి. అళగమ్మ గారు స్కందాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆవిడికి అనారోగ్యం వచ్చి ఇక ప్రాణోత్క్రమణం అయిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఇక మాట పోయింది. ఆవిడ్ని పడుకోబెట్టి ఇప్పటికీ ఉంటుంది ఆ గది. అళగమ్మ గారికి మోక్షం ఇచ్చిన గది అని రాసి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆ గదిలో అమ్మ దగ్గర కూర్చుని అమ్మ గుండెల మీద కుడి చేయి పెట్టి అమ్మ తల మీద ఎడం చేయి పెట్టి పట్టుకున్నారు. తెల్లవారుజామున కూర్చున్న వ్యక్తి రాత్రి 8 గంటలకి లేచారు. లేచి అమ్మ మోక్షం పొందింది అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమైందన్నారు. అమ్మ చేసుకున్న కర్మల వల్ల, వాసనాబలం వల్ల కొన్ని వేల జన్మలు ఎత్తాలి. ఆ కొన్ని వేల జన్మల్ని అమ్మతో సూక్ష్మ రూపంలో అనుభవింపచేసేశాను. సూక్ష్మ శరీరంతో అనుభవించేసింది. కర్మలన్నీ నశించిపోయాయి. ఇప్పుడు అమ్మ మళ్లీ పుట్టడానికి ఏ కర్మలు లేని స్థితిలో తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. కాబట్టి అమ్మ సిద్ధి పొందింది. అందుకే అమ్మ చనిపోయిందంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. సిద్ధి పొందింది. కాబట్టి ఒక సన్యాసి శరీరాన్ని ఎలా ఖననం చేస్తారో అలా ఖననం చేద్దామన్నారు. 8 గంటలకి, నేను అదే మీతో చెప్తున్నది, ఒక జ్ఞానికి చెల్లుతుంది, మనకి చెల్లదు. వెంటనే 8 గంటలకి ఆయన అమ్మగారి శవం దగ్గర నుంచి లేచొచ్చి కూర్చుని అన్నం తిన్నారు. ఆయనకి జ్ఞానికి విధి నిషేధము ఉండవు. సామాన్య సాధకుడు అలా కాదు. అలా చేయడానికి వీలు లేదు. రమణ మహర్షి జీవితాన్ని చదివి రమణ మహర్షి యొక్క
స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప రమణులు చేసినవి అనుకరించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అది ఏదో నాటకంలో పాత్ర వేసినట్టు ఉంటుంది తప్ప నిజ జీవితంలో ఎదగడం మాత్రం కాదు. అది క్రమక్రమంగా సాధన చేత జ్ఞాని కావాలి తప్ప అకస్మాత్తుగా ఏవో కొన్ని పనులు చేసి నువ్వు జ్ఞానివైపోయావు అనుకుంటే చాలా చాలా ప్రమాదం. అది గతి తప్పిపోతాడు, సాధనలో కిందకి వెళ్ళిపోతాడు, పరమ ప్రమాదం అది. సరే, నేను దాని గురించి హెచ్చరికతో కూడిన ప్రసంగం ఎందుకు చెయ్యాలి, రమణతత్వం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆయన ఆ మూడో తమ్ముడు మహానుభావుడు పెద్ద ఆయన ఎలాగో నాగస్వామి శరీరం వదిలిపెట్టారు, రెండో ఆయన భగవాన్ రమణులైపోయారు, మూడో ఆయన తన భార్య చనిపోయింది, ఆ కొడుకుని తీసుకెళ్లి చెల్లెలు అలివేలు మంగ దగ్గర వదిలేశారు. ఆ నాగసుందరం గారు నేను ఒక్కడిని మాత్రం ఉండిపోవడం ఎందుకని, ఇక అళగమ్మ గారు అక్కడే ఉంది కదా అని చెప్పి ఆయన కూడా సన్యాసం తీసుకున్నారు. తీసుకుని నిరంజనానంద స్వామి అన్న పేరుతో ఆయన కూడా విరూపాక్ష గుహలోనే ఉండేవారు. ఈ తల్లి శరీరాన్ని పట్టుకుని కొండ కిందకి దిగారు. అప్పటికి శ్మశానం, ఇప్పుడు రమణాశ్రమం ఏదుందో అది శ్మశానంలో అంతర్భాగం. అప్పుడు ఆ శ్మశానంలోనే ఒక గొయ్యి తీసి గోతిలో అమ్మ శరీరాన్ని ఉంచారు. ఉంచగానే ఎవరో కాశీ నుంచి శివలింగం తీసుకొచ్చారు. వెంటనే అమ్మగారి సమాధి మీద ఆ శివలింగాన్ని ఉంచి దీని పేరు మాతృభూతేశ్వరాలయము, అమ్మగా మారిన పరమేశ్వరుడు లేదా పరమేశ్వరుడైన అమ్మ అన్న పేరుతో అమ్మకి గుడి కట్టారు, మాతృభూతేశ్వరాలయం అని. అప్పటికి గుడేం లేదు. కొన్నాళ్లు పోయిన తర్వాత రోజు కొండ దిగొచ్చి నిరంజనానంద స్వామి పూజ చేసేవారు. రోజు రావడం వెళ్ళడం కష్టంగా ఉందని 4 తాటాకులతో చిన్న పందిరేసుకుని ఆ శ్మశానంలోనే సమాధి పక్కన ఉంటూ ఉండేవారు ఆయన. అలా ఉంటూ ఉండగా కొంతకాలానికి జయంతి ఉత్సవాల సమయానికి రమణ మహర్షి కూడా వారం రోజుల ముందు వచ్చి అక్కడే ఉండిపోయారు. ఉండిపోయి ఆయన పైకి వెళ్ళలేదు కొండ మీదకి. ఉండిపోయిన తర్వాత 4 తాటాకు పందిళ్లు వేశారు. ఒక తాటాకు పందిరి గదిలో రమణులు కూడా ఉంటూ ఉండేవారు. అలా ఉన్న రోజుల్లోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన ఒక గదిలో ఉంటుండగా ఓ కుక్కొకటి లోపల ఉండేది. ఒక 4 కిటికీల దగ్గర పడుకునేవారు. ఆయన పడుకున్నారు. ఇంతలో అలికిడి వినపడింది. ఊరికి చిట్ట చివరకుంది ఆగ్నేయ భాగంలో. ఏమైంది, దొంగలు వచ్చారేమో అని అక్కడ ఉన్నవాళ్ళు లేచి కిటికీలోంచి చూశారు. చూసి 6 ఉన్నారు అన్నాడు. లోపల ఉన్న అతను కనపడ్డారు బయట 6 దొంగలు, 6 ఉన్నారన్నాడు. అనగానే వాళ్ళు కిటికీ అద్దం బద్దలగొట్టి కిటికీ బద్దలగొట్టారు. బద్దలగొట్టి లోపల ఎంతమంది ఉన్నారా, ఎవరున్నారా అని అరిచారు. అరిచేటప్పటికీ రమణులు ఆయనకి నిద్ర ఏమిటి, శరీరం నిద్రపోతుంది. ఆయన కూర్చుని అన్నారు, తలుపు తీయండి, వారిని రమ్మనండి, వారికి కావలసినవి ఏ ఉన్నా తీసుకుని వెళ్ళమనండి అన్నారు. అంటే వాళ్ళు దొంగలు చాలా ఉద్రేకంగా ఉన్నారు, వాళ్ళు మనల్ని కొడతారేమో అన్నారు. వాళ్ళు పాపం ఆ స్థాయిని ఇంకా పొందలేదు, వాళ్ళు దొంగతనంలో ఉన్నారు, వాళ్ళు ఉద్రేకపడచ్చు, కానీ మనం ఎందుకు ఉద్రేకపడాలి, తప్పు కదా, తీయండి తలుపు అన్నారు. అంటే తలుపు తీశారు. తలుపు తీసి లోపలికొచ్చి వాళ్ళు బడిత కర్రలు పెట్టి ఆ చుట్టూ ఉన్న వాళ్ళని అరిచిన కుక్కని కూడా కొడితే కుక్క భయపడిపోయి పారిపోయింది గదిలోకి. వాళ్ళు కూర్చున్న రమణుల దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం దాచావు చెప్పు, నీ దగ్గరికి చాలా మంది వస్తారు కదా, ఎంత ఉంది చెప్పమన్నారు. ఏమీ లేదు, ఉన్నవన్నీ అక్కడే ఉన్నాయి, మీకు కావలసినవి ఏ ఉన్నా మీరు పట్టుకెళ్ళవచ్చు అన్నారు. వాళ్ళు బడితి కర్ర తీసి ఆయన ఎడమ తొడ మీద కొట్టారు. బలంగా కొట్ట వెంటనే ఇలా తట్టు తేరిపోయింది. అంత దెబ్బ కొట్టే అబ్బా అని కూడా అనలేదు ఆయన. అలాగే కూర్చుని ఇక్కడ కూడా కొడతారా అని అడిగారు. అసలు బుద్ధి ఉందా వీడికి, అంత దెబ్బ కొడితే ఇక్కడ కొడతావా అని అడుగుతాడేంటి అని ఆ శిష్యులు అందరినీ కొట్టారు. కొట్టిన తర్వాత వెతికారు, ఏదో 4 రూపాయలను, యాపిల్ పండు, కొద్దిగా బియ్యం అవి ఏవో దొరికాయి. అవే మూట కట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే ఈయన్ని బయటికి పొమ్మన్నారు. అంటే వెళ్ళి ఉత్తర గృహంలో ఒక చిన్న తాటాకు పందిరి కింద కూర్చున్నారు. ఒక అతను చూశాడు, రామకృష్ణ అని అతను చూశాడు, ఇంత తట్టుంది ఆ తొడ మీద, ఇంత దెబ్బ కొడతారా అని ఇనప ఓచొకటి తీసుకుని ఇవాళ ఒకడినైనా చంపేస్తానని వెళ్తున్నాడు. రమణులు పట్టుకుని అన్నారు, అన్నం తింటున్నప్పుడు నాలుక పళ్ళ కింద పడుతుంది ఒక్కొక్కసారి, పళ్ళు నాలుకని కొరికాయని నాలుకది తప్పని నాలుక కోసుకుంటావా,
నాలుక సరిగ్గా ఉన్న పళ్ళే కొరికాయని పళ్ళు పీక్కుంటావా? పళ్ళు నావే, నాలుక నావే. వాళ్ళు ఈశ్వరుడే, నేను ఈశ్వరుడే. ఇంత గొప్ప పూజ నాకెవరు చేస్తారు? ఎంత మంచి పూజ చేశారు. వాళ్ళు దొంగలు కాబట్టి పాపం వాళ్ళకి తగిన సంస్కారం లేదు. వాళ్ళు ప్రవర్తించినట్లుగా మనం ఎందుకు ప్రవర్తించడం? తప్పు, అలా చేయకూడదు, ఊరుకోండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరునాడు ఈ విషయం కర్ణాకర్ణిగా పోలీసులకి తెలిసి పోలీసులు వచ్చారు. కనీసం కొట్టారని దెబ్బ కానీ ఏమీ చూపించలేదు మహర్షి. తన దొంగలు పట్టుబడ్డారు, వాళ్ళని జైల్లో పెట్టారు. తర్వాత నేను మీతో ఎందుకు మనవి చేస్తున్నానంటే, నిద్దట్లో దొంగలు వచ్చారు, కర్రలు పెట్టి కొడుతున్నారు అంటే ఎవరైనా ఎంత ప్రతిస్పందించాలి? అప్పుడు కూడా ఆయనది ఉదాసీనమే, అదే స్థాయి, అంతే ప్రేమ. అమ్మని పిల్లాడు పిలిచి ఎవరితోనో మాట్లాడుతుంటే అమ్మ పలకలేదని కోపం వచ్చి చెళ్ళని చెంపకాయ కొడితే ఏమిటది అని ఊరుకున్న అమ్మలా, పిల్లవాడికి తెలియదని క్షమించేసిన తల్లిలా, క్షమించేయడమే తప్ప కనీసం దొంగల మీద ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వలేదు. ఎప్పుడూ ఆయన అసలు మళ్ళీ ఆ సందర్భాన్ని స్మరించలేదు. అటువంటి మహానుభావుడు మెల్లిగా ఏదో ఆశ్రమం అలా తాటాకు పందిళ్ళు, గదులు, మెల్లిగా ఏదో సిమెంటుతో కట్టినటువంటి గోడలు, గదులు ప్రారంభమయ్యాయి. సూర్య నాగమ్మ గారు, నేను ఈ మిగిలిన ఉపన్యాసాల్లో ఎక్కడో దాని గురించి స్పృశిస్తాను తప్పకుండా. ఒకానొకప్పుడు హఠాత్తుగా రమణుల యొక్క శిల్పమూర్తిని తెప్పించారు. ఆవిడ తెల్లబోయారు సూర్యనాగమ్మ గారు. ఇదెందుకు ఈ శిల్పం అన్నారు. ఏమో ఇక శిల్పం అవసరం వచ్చిందేమో అన్నారు. ఇచ్చమ్మాళ్ళని ఒక మహాతల్లి, పరమభక్తురాలు, ఆవిడ వెళ్ళిపోయింది, శరీరం వదిలేసింది. ఆవిడ ఎక్కడో శరీరం వదులుతుంటే ఇక్కడ అకస్మాత్తుగా ఆయన మౌనంలోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా కాంతిపుంజం అయిపోయింది. 2.5 గంటల తర్వాత కాంతి ఆయన వదిలి ఆయన బహిర్ముఖులయ్యారు. ఖచ్చితంగా ఎన్ని గంటలకు ఆయన్ని కాంతిపుంజం పట్టుకుందో, ఆయన మౌనంలోకి వెళ్ళిపోయారో, ఖచ్చితంగా ఆ సమయానికే ఇచ్చమ్మాళ్ళు అక్కడ శరీరం వదిలేసింది. పరమ భక్తురాలు ఆవిడ. ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు వాళ్ళు, ఇచ్చమ్మాళ్ళు వెళ్ళిపోయిందని. తెలుసు ఇచ్చమ్మాళ్ళు వెళ్ళిపోయింది అని. ఆయన అన్నారు, ఆవిడికి సమయం ఆసన్నమైంది, దీనికి ఎప్పుడో అన్నారు. అది మొట్టమొదటి మాట అవతార పరిసమాప్తికి. అందరూ హడిలిపోయారు, ఏమిటి ఇలా అంటున్నారని. తరువాతి కాలంలో మెల్లగా సర్కోమా పొడసూపింది. ఎడమ చేతి మోచేతి పైన ఒక చిన్న గడ్డలా ఒకటి వచ్చింది. వచ్చి అది మెల్లిగా పెద్దదై అది బద్దలై అందులోంచి నెత్తురు కారడం మొదలుపెట్టింది. ఇంత నెత్తురు కారిపోతోంది, నీరసపడిపోతున్నారు రోజు రోజుకి అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ బెంగ పెట్టుకున్నారు. ఆకులు తీసుకొచ్చారు, పసర్లు పిండారు, రేడియం సూదులు తీసుకొచ్చారు, సూదులు గుచ్చి కట్టు కట్టారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, భగవాన్ మీకు పుండు పుట్టిందా అనేవారు. ఆయన అనేవారు, నాకు పుండు పుట్టలేదు, పుండుకి పుండు పుట్టింది అనేవారు. ఈ శరీరమే పుండు, సుఖ దుఃఖములు అనుభవించడానికి వచ్చింది, ఈ పుండుకో పుండు పుట్టింది అనేవారు. అది అలా నెత్తురు కారిపోతుండేది. ఆఖరికి దానికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి పుండు తీసేశారు. మళ్ళీ అది సెలవేసుకొచ్చి మళ్ళీ పుండు మీద ఇంకో పుండు వచ్చింది. అది అలా నెత్తురు కారుతూనే ఉండేది. అది విపరీతమైన పోటుట సర్కోమా. ఎవరైనా వచ్చి భగవాన్ అంత నెత్తురు కారుతోందంటే ఆయన అనేవారు, ఇది శమంతకమణి, ఎంత ఎర్ర బంగారం పెడుతోందో చూశారా అనేవారు. ఒకానొక సందర్భంలో జలగలతో కరిపించారు. అది నెత్తురు తాగేస్తుంది, చెడు నెత్తురని. అవి విడిచిపెట్టలేదు, తాగి అలాగే స్తబ్దుగా ఉండిపోయాయి. ఏమిటి జలగలు అలా ఉండిపోయాయి అన్నారు ఎవరో. దానికి కూడా సమాధి స్థితి అబ్బిందేమో అన్నారు. దానికి ముగ్గు వేసి లాగేశారు ఆ జలగల్ని. అవి చిన్న మాంసం ముక్కలతో ఊడిపోయాయి. ఆయనకి ఎనస్థీషియా ఇస్తామన్నారు. నాకు మత్తెందుకు, దీన్ని మీరు కోసుకుంటానంటున్నారు, కొయ్యండి, నేను సాక్షిని అన్నారు. అంతటి సాక్షిత్వాన్ని పొందినటువంటి మహాజ్ఞాని, మహానుభావుడు. అటువంటి స్థితిని చేరిపోయినటువంటి భగవానులు అప్పుడు కూడా, ఆ స్థితిలో కూడా వేదపారాయణం జరిగేటటువంటి సమయంలో మాత్రం బయటికి వచ్చి కూర్చుని దర్శనమిస్తుండేవారు. కొన్ని వేల మంది ఆశ్రమం అంతా చేరిపోయి ఆ ఘోష వినపడుతూనే ఉండేది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఆయనకి అది పరమ ప్రీతి పాత్రం ఆ భజన.
ఆ అరుణాచల అక్షర మణమాల అని ఆయన చేత రచింపబడింది. అది చదువుతూ ఆయన చదువుతూ ఉండేవారు. ఒక్కరోజైనా ఈ ఉపన్యాసాలు చెప్పుకున్నందుకు నేను అరుణాచల అక్షర మణమాల తీసుకొచ్చి దాని తెలుగు అనువాదం చేశారు పెద్దలు. దాని తెలుగు అనువాదంలోంచి నేను అక్షర మణమాలలోంచి చదువుతాను. మీ అందరూ కూడా ఒక రోజున చక్కగా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని ప్రార్థన చేద్దురు గాని ఒక్కరోజైనా కనీసం ఆ భజన చేద్దాం మనం. కాబట్టి అందరూ భజన చేస్తున్నారు. ఎంత మందో ఆయన్ని నమ్ముకున్న మహానుభావుడు, ఆయన దర్శనం అవ్వకపోతే ఎలా అని అలమటించిపోతున్న వాళ్ళు. అటువంటి వ్యక్తి ఆ ప్రమాదీనామ సంవత్సర చైత్ర బహుళ త్రయోదశి పూర్వాషాఢ నక్షత్రం ఉండగా ఆయన 8 గంటల 47 నిమిషాలైంది. ఇప్పటికీ రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి సమయాన్ని చూపిస్తున్న క్యాలెండరు గడియారం ఆ నిమిషాల దగ్గర ఆగిపోయి రమణులు శరీరం విడిచిపెట్టేసినటువంటి గది దగ్గర కనపడుతుంది. ఎప్పుడూ లేనిది ఆయన అకస్మాత్తుగా లేచి కూర్చుంటానన్నారు. లేచి కూర్చోవడం అంటే మంచం మీదే కూర్చోపెట్టారు, వెనక దిండు పెట్టి. ఎడం చేయి కదిలేది కాదు, ఆ ఎడం చేతిని కదిపి ఒళ్ళో పెట్టుకున్నారు. ఒళ్ళో పెట్టుకుని కుడికంటి వెంట బాష్పధార కారింది. అప్పటికే ఆయన ఎన్నో మాటలు అనేవారు. ఒళ్ళు వణికిపోయి జ్వరం వచ్చేస్తే ఆయన్ని పట్టుకోబోయారు. పట్టుకోబోతే గుడారంలో ఏనుగుని దూరిస్తే ఆ ఏనుగు గుడారంలో ఉండలేక గుడారం కదిలినట్టు ఇక ఈ చిన్న శరీరంలో ఉండలేనని ఆత్మ కదులుతోందనేవారు. మహానుభావుడు ఎంతటి స్థితప్రజ్ఞుడు. ఆయనకి ఆపరేషన్ చేసిన తర్వాత చాలా చల్లగా ఉంది, వెచ్చగా ఉంటుందని మంచం కిందకి తీసుకొచ్చి ఆయన అంత్యవాసులు హీటర్ పెట్టారు. తెల్లవారేటప్పటికి ఒళ్ళంతా వాచిపోయి బద్దలైపోయి నెత్తురు కారుతున్నట్టు అయిపోయింది. డాక్టర్లను పిలిచారు. వాళ్ళు పరిగెత్తుకొచ్చన్నారు, ఎవరు పెట్టారు హీటరు? హీటర్ పెట్టకూడదు, పెడితే ఒళ్ళంతా కూడా వాచిపోతుంది, ఎవరు పెట్టారని అడిగారు. అడిగితే మేమే పెట్టామన్నారు. వాళ్ళు తెలియక వెచ్చగా ఉంటుందని పెట్టామన్నారు. మరి ఇంత బాధపడిపోతూ ఒళ్ళంతా వాచిపోయిందే, ఎందుకు పిలవలేదు మమ్మల్ని అని అడిగారు. ఆయన అన్నారు, వారేమో దీన్ని కోశారు, కోసి ఇది బాగుంటుందని వారన్నారు. వారేమో మంచం కింద హీటర్ పెట్టి దీనికి బాగుంటుందన్నారు. ఇదేమో నేను లొంగనంది. పైగా హీటర్ పెడితే నాకు నచ్చలేదని ఇదేమో ఇలా తయారైంది. వారి పంతం వారిది, వీరి పంతం వీరిది, దీని పంతం దీనిది, ముగ్గురి పంతాలు చూస్తున్నాను తమాషా అన్నారు ఆయన. ఒక ఆయన అన్నాడు, అలా కాదు భగవాన్, ఇక్కడ ఆపరేషన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తోంది, అందుకని ఎడం చేయి తీసేస్తామన్నారు. ఆయన చిరునవ్వు నవ్వన్నారు, నా అదృష్టం, తల మీద పుడితే తలకొద్దురా అన్నారు. తప్ప అలా చేయి తీయించేసుకునేదో బతుకుదామన్నా ఆ శరీరంతో ఉండాలన్న కోరిక కూడా లేదు. ఆ క్షణం రానే వచ్చింది. ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు. కుడికంటి వెంట బాష్పధార కారింది. అంటే పరమానందాన్ని పొందారమ్మయ్య, అయిపోయింది శరీరం, ప్రారంధ కర్మ అయిపోయింది, వదిలిపెట్టేశాను శరీరాన్ని. కొన్ని వేల మంది చూస్తూ ఉండగా ఆ అరుణాచల క్షేత్రంలో ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చూస్తుండగా ఆయనలోంచి ఒక జ్యోతి బయటికి వెళ్ళి నిలబడింది రమణాశ్రమంలో పైన. అందరూ ఆశ్చర్యంతో ఆ జ్యోతి వంక చూస్తూ వెలిగిపోతోంది ప్రకాశంతో. రాత్రి 8 గంటల 47 నిమిషాలు సమయం. అందరూ ఆ జ్యోతి వంక చూసి భగవాన్ రమణ అరుణాచల శివ అరుణాచల శివ అని అరుస్తున్నారు. ఆ జ్యోతి క్రమక్రమంగా పైకెక్కుతూ అరుణాచల పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఈశాన్య దిక్కుగా వెళ్ళి ఆ కొండలోకి కలిసిపోయింది. అంతే, అక్కడతో భగవాన్ రమణుల యొక్క శరీరం విడిచిపెట్టేశారు. విభూతి రాశారు, చందనం అలదారు, ఇంత అభిషేకమో చేశారు. అమ్మగారికి కట్టినటువంటి మాతృభూతేశ్వరాలయం పక్కనే పెద్ద గుంత తవ్వి కర్పూరాదులు వేసి ఆయన శరీరాన్ని అందులో పెట్టి మట్టి కప్పి ఆ పైన శివలింగాన్ని ఉంచారు. ఇప్పటికీ ప్రతిరోజు ఆ శివలింగం దగ్గర వేదపఠనం చేసి అభిషేకం చేసి అత్యద్భుతమైన అలంకారం చేస్తారు. ఎందరో దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చుని ఉపదేశ సారము మొదలైనవి చదువుకుని ఆ రమణ మహర్షి ఉన్న ప్రాంతానికి ఆ సమాధి, ఆయన ఉన్న అధిష్టానం, శివలింగం ఉంటే అధిష్టానం అంటారు, దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఆ పక్కనే ఒక బావి ఉంటుంది, దాన్ని రమణ బావి అంటారు.
రమణ మహర్షి తల్లిగారు అళగమ్మ గారి శరీరం విడిచిపెట్టినప్పుడు సమాధి కట్టిన రోజుల్లో అక్కడ కావలసినంత నీరు దొరకకపోతే ఎక్కడికో పాలితీర్థానికి వెళ్ళి నీళ్లు పట్టుకొస్తుండేవారు. శవానికి నీళ్లు పోసినప్పుడు కూడా ఆ నీళ్లు అంత దూరం వెళ్ళి తెస్తున్నారని రమణ మహర్షి ఒక చోట కూర్చుని చేత్తో ఇలా అన్నారు. ఇలా అన్నారు కదా భగవానులని తవ్వారు. తవ్వితే అక్కడ జలపడింది. ఇప్పటికీ ఇది తిరువన్నామలై అంతా ఎండిపోతుంది, కానీ ఆ నూతిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ ఎండవు. దాన్ని రమణబావి అని పిలుస్తారు. దాన్ని అఘశమన తీర్థము అని పిలుస్తారు. అఘములంటే పాపములు, పాపములను శమింపచేయగలిగిన తీర్థము రమణ తీర్థము, అఘశమన తీర్థము. రమణులు ఉన్నంత కాలం కూడా ఆ అందులో ఉన్నటువంటి తీర్థంతోటే మాతృభూతేశ్వరాలయంలో అర్చనలన్నీ జరుగుతుండేవి. మహానుభావుడు పుట్టినప్పుడు కనులు లేని కబోది ఒక జ్యోతి పుట్టిందిరా, వెలిగిపోతోంది పురుటి గదిలో అంది. మీతో మనవి చేశాను నేను మొదటి రోజున. ఆయన ఆఖరణ శరీరం విడిచిపెట్టినప్పుడు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతి పైకెక్కి అరుణాచల పర్వతంలో, అరుణాచల శిఖరంలో కలిసిపోవడాన్ని చూశారు. అలా చూసిన వాళ్ళల్లో నాకు చాలా చాలా గొప్పగా నేను చెప్పుకోగలిగింది, నా జీవితంలో సంతోషకరమైన విషయం ఏంటంటే, నా కూతుర్ని ఏ ఇంటికి ఇచ్చి పెళ్లి చేశానో, నా కూతుర్ని ఏ ఇంటికి ఇచ్చి పెళ్లి చేశానో ఆ నా వియ్యపురాలిని కన్న తండ్రి గారు కూడా అరుణాచలంలో రమణ మహర్షి యొక్క జ్యోతి వెళ్ళిపోతుండగా చూశారు. చూసి ఆ రోజుల్లో ఆయన అదేమిటి జ్యోతి వెడుతోంది, రమణులకు ఏమైనా అయిందా అన్నారు. ఆ జ్యోతిని చూసి తిరువన్నామలై అంతా పరిగెత్తింది రమణాశ్రమానికి. ఏమైంది రమణులకని. ఆ జ్యోతి రూపంలో ఆయన వెళ్ళిపోయారు. జ్యోతిగా పుట్టి జ్యోతిగా వెళ్ళిపోయారు. జ్యోతి స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడిగా, సుబ్రహ్మణ్యావతారంగా, సద్గురువుగా, మహాజ్ఞానిగా, గొప్ప వైరాగ్య చక్రవర్తిగా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనేటటువంటి మాటకి నిర్వచనంగా బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మమై ఈ ప్రపంచంలో నడయాడి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ అంతటా నిండి నిబిడీకృతమైన ఆత్మస్వరూపమై ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో, ఎవరు ఆయనకి అర్చన చేస్తారో, ఎవరు ఆయన మీద భక్తితో ఉంటారో వారందరికీ దర్శనమిస్తూ వారందరినీ కూడా జీవితంలో భగవంతుడి వైపుకి అడుగులు వేయించేటటువంటి గొప్ప గురుస్వరూపం, ఈశ్వర స్వరూపం భగవాన్ రమణులు. ఇవాళ మీకు భగవాన్ రమణుల యొక్క విశేషంలో ఇవాళ ఆయన జీవితం సిద్ధి పొందిన ఘట్టం వరకు చెప్పడం జరిగింది. రేపటి రోజున కావ్యకంఠ గణపతి ముని, భగవాన్ రమణులు, వాళ్ళిద్దరి జీవితాల యొక్క అద్భుత యొక్క విశేషాలు, అసలు నిజంగా కావ్యకంఠ గణపతి ముని యొక్క విద్వత్తు, రమణుల యొక్క వైభవం, ఇద్దరూ కలిసి చేసిన అద్భుతమైన పనులు అసలు వినడానికి చదవడానికే తెల్లబోయేటట్టుగా ఉంటాయి. ఆ విశేషాల్ని రేపటి రోజున 6:30 ప్రారంభం చేసి భగవానులు పలికించినంత మేర పలుకుతాను. అరుణాచల క్షేత్రం భగవాన్ రమణుల యొక్క తత్వం గురించి పరమేశ్వరుడు ఆదేశించినంత మేర, అవకాశం ఇచ్చినంత మేర పరిశీలనం చేసుకుంటున్నాం. భగవాన్ రమణుల యొక్క తత్వాన్ని బయటికి వచ్చేటట్టు చెయ్యడంలో అసలు మౌనస్వామి అని పేరుగాంచినటువంటి భగవాన్ రమణులు మొట్టమొదటిసారి నోరు విప్పి మాట్లాడడం అనేటటువంటిది ప్రారంభింపచేసినటువంటి వ్యక్తి. తదనంతర కాలమునందు రమణ మహర్షికి అసలు ఆ పేరే ఉంచినటువంటి వ్యక్తి. రమణ మహర్షి ఎవరి పట్ల మిక్కుటమైన ప్రీతితో చెయ్యి కూడా పట్టుకుని తీసుకుని వెళుతూ ఉండేవారో, ఎవరితో మాట్లాడుతూ ఉండేవారో, ఎవరిని అనేక పర్యాయములు అనుగ్రహించారో అటువంటి మహాపురుషుడే కావ్యకంఠ గణపతి ముని. రమణుల జీవితం, కావ్యకంఠ గణపతి ముని జీవితం అవిభాజ్యములు, రెండు వేరు చేసి చూడడం కుదరదు. చాలా ప్రధానమైన సంఘటనలు వారి ఇరువురి మధ్యలోనే జరిగాయి. అంతటి గొప్ప ద్వయం అది. కావ్యకంఠ గణపతి ముని కారణజన్ములు. ఎందుచేత నేను ఆ మాట అనవలసి వస్తోంది అంటే,
మీతో నేను తరచుగా ప్రస్తావన చేశాను, లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు ఏ మహాపురుషుడు పుట్టిన కారణం చేత వంశంలో 10 తరాలు అటు 10 తరాలు ఇటు కూడా తరిస్తాయో అంతటి మహాపురుష జననము జరగాలి అంటే కేవలము నిశ్చలమైనటువంటి భగవద్భక్తి కారణమవుతుంది. భగవద్భక్తి వినా ఇంకా ఏ కారణము చేత అటువంటి సంతానము లభించదు. సరే, లౌకికంగా ఏదో చదువుకోవడం, డబ్బు సంపాదించడం, కీర్తి ప్రతిష్టలు సంపాదించడం అది పెద్ద విశేషంగా నేను ఆధ్యాత్మికంగా భావన చేయడం కుదిరే విషయం కాదు. ఎందుకంటే అవన్నీ చాలా తాత్కాలికమైన విషయాలు. అవి పెద్ద చరిత్రలో జ్ఞాపకం ఉండిపోయే విషయాలుగా మిగలవవి. కానీ మార్గదర్శకులుగా మిగిలిపోయేటటువంటి మహాపురుషులు, వంశోద్ధారకులు జన్మించాలి అంటే అది కేవలం భగవద్భక్తి కారణంగానే జన్మిస్తారు. విశాఖపట్టణానికి దగ్గరలో బొబ్బిలికి దగ్గరలో కలువరాయి అని ఒక గ్రామం. అసలు ఆ గ్రామమే చాలా విచిత్రమైనటువంటి పేరుతో కూడుకున్నటువంటి గ్రామం. ఎందుచేత అంటే కలువ పువ్వు ఎప్పుడు పుట్టినా నీటిలోనే పుడుతుంది. కానీ ఆ గ్రామంలో ఒక వింత సంఘటన జరిగింది. ఒకానొకప్పుడు ఒక రాతి మీద కలువ వికసించింది. రాతి మీద కలువ వికసించడం అనేటటువంటిది మనం ఎక్కడ వినం. అదొక అసాధారణమైనటువంటి విషయం. రాతి మీద కలువ వికసించినటువంటి ప్రదేశం కనుక అటు ఇటు చేసి మాటల్ని ఆ ఊరిని కలువరాయి కలువరాయి అని పిలవడం మొదలుపెట్టారు. ఆ కలువరాయి గ్రామంలో ఉన్నటువంటి గడపలే చాలా తక్కువ. అందులో మళ్ళీ చాలా ప్రధానమైనటువంటి ఒక ఇంటి పేరుతో కూడుకున్నటువంటి కుటుంబం ఒకటి ఉంటూ ఉండేది. ఆ ఇంటి పేరు చాలా చోట్ల ఉంది, అయ్యల సోమయాజులు అని. కానీ నాబాబు అన్నది ముందు చేరినటువంటి కుటుంబం ఆ కుటుంబం. నాబాబు అయ్యల సోమయాజుల అని. నాబాబు బిరుదునామం, అది అన్ని కుటుంబాలకి లేదు. అటువంటి బిరుదునామంతో కూడుకున్నటువంటి ఆ కుటుంబంలో ఒక తరం దగ్గరికి వచ్చేటప్పటికీ నరసింహశాస్త్రి గారని సద్బ్రాహ్మణుడు. ఆయన ఆయుర్వేద శాస్త్రంలోనూ జ్యోతిష శాస్త్రంలోనూ దిట్ట. ఈ 2 శాస్త్రాలు, మంత్రశాస్త్రం ఇవి ఉన్నాయనుకోండి, సాధారణంగా విశేషమైన పలుకుబడి ఉంటుంది లోకంలో. ఎందుచేత అంటే ఒకటి ఆయుర్వేద శాస్త్రం చేతిలో ఉంటే అంతకు మించిన వైద్యుడు ఎవరు ఉంటారు? ఈ రోజుల్లో ఉన్నట్లుగా అల్లోపతి డాక్టర్లు అంతమంది ఉండేవారు కాదు. కాబట్టి ఆయుర్వేదంలో నిష్ణాతుడై ఉంటే లోకంలో అందరికీ సుపరిచితుడవుతాడు. ఇక రెండవది జ్యోతిష శాస్త్ర ప్రవేశం కలిగి ఉండడం అనేటటువంటిది అందరికీ అవసరాలు తీరుస్తూ ఉంటుంది. ఇంట్లో ఓ పెళ్లి జరగాలన్నా, ఓ ముచ్చట జరగాలన్నా, ఓ వేడుక జరగాలన్నా ప్రతిదానికి శుభాశుభములను నిర్ణయించగలగడం, ఓ సుముహూర్త నిర్ణయం చేస్తూ ఉండడం, ఏ కార్యక్రమం చేసుకుంటే ఇబ్బందులు తొలగుతాయో చెప్పగలగడం, జాతకాన్ని పరిశీలనం చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి లబ్ధ ప్రతిష్ఠులవుతారు. దానికి తోడు ఆయన గొప్ప మంత్రశాస్త్రవేత్త. అనేక మంత్రములను ఉపదేశం పొందాడు ఆయన. పొంది ఆ మంత్రములన్నిటినీ చాలా నిష్ఠతో ఆయన ప్రతిరోజు కూడా జపం చేస్తుండేవాడు. ఆయన స్వయంగా విఘ్నేశ్వర భక్తుడు. వినాయకుడంటే చాలా విశేషమైన ప్రీతి. అందున ఆయనకి ఇష్టదైవం డుంఠి గణపతి. డుంఠి గణపతి అంటే కాశీపట్టణంలో ఉంటారు. కంఠం మీద చంద్రవంక ఉంటుంది అని. ఆ చంద్రవంక ఉన్నటువంటి గణపతి డుంఠి గణపతి అని శ్రీనాథుడు వర్ణన చేశాడు. ఆ భీమఖండంలోనూ కాశీఖండంలోనూ కూడా వర్ణిస్తాడు. అందుకని అటువంటి డుంఠి గణపతి స్వరూపం అంటే ఆయనకి బహుధా ప్రీతి. ఆయనకి భార్య నరసమాంబ. ఆ తల్లి ఆయనకి తగినటువంటి ఇల్లాలు, అపారమైనటువంటి భక్తి తత్పరురాలు. ఆవిడ పతిసేవాపరాయణ, ఎప్పుడూ భర్తని సేవిస్తూ ఉండేది. వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. ఆవిడికి సూర్యనారాయణమూర్తి ఇష్టదైవం. ఆవిడ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసేది. ఆ పుట్టినటువంటి కొడుక్కి భీమశాస్త్రి అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. వాడు చిన్న వయస్సులో ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యం ఏర్పడింది. సాధారణంగా లోకంలో ప్రఖ్యాతి ఏమనుంది అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని. ఆరోగ్యమునిచ్చేటటువంటి వాడు సూర్య భగవానుడు అని. పైగా ఆయుర్వేద శాస్త్రం తెలిసినటువంటి వాడు భర్త. ఆ వ్యాధికి ఆయన వైద్యం చేస్తున్నప్పటికీ అతను ప్రాణాంతకమైనటువంటి స్థితిని చేరిపోయాడు. ఇక పిల్లవాడు బ్రతకడు అన్నారు.
నిజంగా ఆ స్థితిని చేరాడు. ఆ పిల్లవాడు ఎగబూపిరి వచ్చేసింది. ఆ సమయంలో ఆవిడికి దేవతల మీద ఉన్న నమ్మకం అటువంటిది. ఆవిడ సూర్యనారాయణమూర్తికి మొక్కింది. నా కొడుక్కి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి వాడివి నువ్వు తప్ప వేరొకరు లేరు, నేను నిన్ను నమ్మి ఉన్నాను, కాబట్టి నువ్వే నా కొడుకుని బతికించవలసింది అని కొద్దిగా అక్షతలు, ఒక పసుపు కొమ్ము, ఓ డబ్బు మూట కట్టి మీదు కట్టారంటారు. మీదు కట్టి ఎవరికో ఇచ్చి అరసవెల్లి పంపింది. నా కొడుకు బ్రతికితే నా కొడుకుని తీసుకుని నీ అరసవిల్లి క్షేత్రానికి వచ్చి తలనీలాలిస్తాను. ఆమె యొక్క నిశ్చలమైన భక్తికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడు. అసలు మీకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే, ఈ కంటితో చూడ్డానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపము సూర్యనారాయణమూర్తి ఒక్కడే. సూర్యనారాయణమూర్తి చేత రక్షింపబడనటువంటి పౌరాణికమైన విశిష్టమైన వ్యక్తులు లేరు. మహాభారతంలో ద్రౌపదీదేవి రక్షింపబడింది అంటే సూర్యనారాయణమూర్తి వల్లే. విరాట పర్వంలో సూర్యనారాయణమూర్తి కృచ్చిని పంపాడు కాబట్టి ఆమెని ఆవహించి కీచకుణ్ణి తోసేసి పడిపోయేటట్టుగా చేశాడు. అందువల్ల ద్రౌపదీదేవి తప్పించుకుంది. సరే, శ్రీరామచంద్ర ప్రభు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది అగస్త్య భగవానుడి దగ్గర ఆయన ఆ మంత్రజపం చేత రావణాసురుణ్ణి సంహరించగలిగారు అన్నది జగద్విదితం. సీతమ్మ తల్లి చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆమె కూడా సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తూ ఉండిపోయింది రాముని యొక్క విజయం కోసం. కాబట్టి అసలు సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యనటువంటి వాళ్ళు లోకంలో లేరు. లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చినటువంటి భాస్కరరాయల వారు కూడా గొప్ప సూర్యోపాసకుడు. ఆయనకి సూర్య భగవానుడు ప్రత్యక్షం అయ్యాడు కూడా. కాబట్టి ఆ తల్లి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసింది. ఆ నరసమాంబ, నా కుమారుడు బ్రతికి బట్ట కడితే వాడి 3వ ఏట వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి తలనీలాలు ఇస్తాను, నీ దగ్గరే దర్శనం చేసుకుంటాం కుటుంబం అంతా. ఆశ్చర్యకరంగా పిల్లవాడు బతికాడు. ఆ పిల్లవాడిని తీసుకుని తలనీలాలు ఇవ్వడం కోసమని బయలుదేరి అరసవిల్లి క్షేత్రానికి చేరారు. అప్పుడు పెద్ద ఉత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవంలో దంపతులు ఇద్దరూ చాలా సంతోషించారు. ఈశ్వర దేవాలయాన్ని చూసి కొడుకుతో కలిసి సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని ఆ దేవాలయ ప్రాంగణంలోనే ఒక చోట భార్యాభర్తలు ఇరువురూ కూడా నిద్ర చేశారు. అసలు యథార్థమునకు ఏదైనా క్షేత్రానికి వెడితే రాత్రి ఉండకుండా రాకూడదు, రాత్రి నిద్ర చెయ్యాలి. నిద్ర చేసి రావాలి క్షేత్రంలో. నిద్ర చేయకుండా ఏదో పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వెంటనే వెళ్ళకూడదు. క్షేత్రము అంటే నిద్ర చేయవలసినటువంటి ప్రదేశము అని. కాబట్టి వాళ్ళు నిద్ర చేశారు అరసవిల్లిలో. ఆవిడ నిద్రపోతున్నప్పుడు తెల్లవారుజాము సమయం అయింది. ఈ భర్తగారైనటువంటి నరసింహశాస్త్రి గారు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసమని దూరంగా వెళ్ళాడు. ప్రాతకాలం ఆవిడికి బాగా గాఢమైన నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఆవిడికి ఒక దేవతా స్వరూపం ప్రత్యక్షమైంది. పచ్చగా మెరిసిపోతోంది అగ్నికాంతితో ఒక స్త్రీ. ఆమె అరసవిల్లి దేవాలయంలోంచి బయలుదేరి వచ్చి ఒక బంగారు పాత్రను, ఒక దాన్ని పాయస పాత్రని ఆమె చేతిలో ఉంచింది. ఉంచి ఆమె అంతర్ధానం అయిపోయింది. ఆవిడికి కల వచ్చినట్టుగా అనిపించలేదు. యథార్థంగా ఎవరో వచ్చి తన చేతిలో కలశం ఉంచినట్టే అనిపించింది. ఆవిడ నిద్ర లేచిన తర్వాత నరసింహశాస్త్రి గారు తిరిగి వచ్చి విచారణ చేస్తే ఆమె తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. ఆయన స్వప్న శాస్త్రం కూడా తెలుసున్నవాడు. అందుకని ఆయన అన్నాడు, సాధారణంగా ఇలాంటి కల వస్తే ఆమె గర్భిణి అవుతుంది. గర్భచిహ్నములు కనపడితే నీ కడుపున పుట్టబోయేటటువంటి పిల్లవాడు దైవాంశ సంభూతుడవుతాడు. నీకు కనపడినటువంటి స్వరూపాన్ని హిరణ్మయి అని పిలుస్తారు. ఆ హిరణ్మయి స్వరూపం సూర్యనారాయణమూర్తి యొక్క తేజోమండలం నుంచి వచ్చినటువంటి అగ్నిస్వరూపం. అది కలశ నీ చేతిలో ఉంచింది అంటే తప్పకుండా నీ కడుపున చాలా గొప్ప పిల్లవాడొకడు జన్మిస్తాడు. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీర్చవలసినటువంటి కొడుకునిమ్మని నేను గణపతిని ప్రార్థిస్తున్నాను. అలాంటి కొడుకుని ఇస్తాడేమో అన్నాడు. ఏమిటైన ప్రార్థన? అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు. ఇతర విశ్వాసముల వాళ్ళు సనాతన ధర్మాన్ని ఏమీ తెలియకపోయినా నిష్కారణ విమర్శ చేసి భారతదేశపు సంస్కృతి సంప్రదాయములను పాడు చేస్తున్నారు. నరసింహశాస్త్రి గారు ఇప్పుడు బతికుంటే
రోజు గుండెలు బాదుకునేవాడేమో. కాబట్టి ఆయన బెంగ పెట్టుకుని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు. విశేషమైనటువంటి వాగ్ధాటి కలిగినటువంటి వాడు, గొప్ప ఆశు కవితా ధార కలిగిన వాడు, సరస్వతీ కటాక్షమున్నవాడు, ధైర్యంగా సభలో నిలబడి సనాతన ధర్మము యొక్క వైభవమును చాటి చెప్పగలిగిన వాడు, అటువంటి పిల్లవాడు నాకు కావాలి అని. అటువంటి కొడుకు పుడతాడేమో, సూర్యనారాయణమూర్తి అనుగ్రహించి ఉంటాడు, అందుకే హిరణ్మయీ స్వరూపం నీకు దర్శనమిచ్చింది అన్నాడు. కొంతకాలం అయింది, ఇంటికి వెళ్ళారు, ఆమెకి గర్భ సూచనలు కనపడ్డాయి. వెంటనే ఆమెని ఆమె పుట్టింటికి పంపించేసి తాను తీర్థయాత్రకు బయలుదేరి కాశీపట్టణానికి వెళ్ళాడు. ఆయనకి డుంఠి గణపతి అంటే మహాప్రీతి. వెళ్ళి కాశీపట్టణంలో ప్రతిరోజు గంగా స్నానం చేయడం, డుంఠి గణపతి దగ్గర కూర్చోవడం, గణపతి యొక్క మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండడం, అది ఆయన చేసేటటువంటి కార్యక్రమం. ఒకానొకప్పుడు కార్తీక మాసం వచ్చింది. ఈ కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చినటువంటి అష్టమి, అది బహుధాన్యానామ సంవత్సరం, ఆదివారం సూర్యనారాయణమూర్తికి పెట్టింది పేరు. ఎందుకంటే అది సూర్యహోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రోజు, అందుకని భానువారము అని పిలుస్తాం. ఆ ఆదివారం నాడు బహుధాన్యానామ సంవత్సరంలో కార్తీక బహుళ అష్టమి తిథి నాడు మఖా నక్షత్రంలో ఆయనకి పిల్లవాడు అక్కడ పుట్టాడు. ఆయన భార్య గారైనటువంటి నరసమాంబ గారు ఉన్నటువంటి పుట్టింట్లో పుట్టాడు. ఇక్కడ ఈయన కార్తీక బహుళ అష్టమి తిథి నాడు డుంఠి గణపతి దేవాలయంలో కూర్చుని ధ్యానంలో జపం చేసుకుంటున్నాడు. ఆయనకి ధ్యానంలో డుంఠి గణపతిలోంచి ఒక పసిపిల్లవాడు కిందికి దిగి పాకుతూ వచ్చి తన తొడ ఎక్కి కూర్చుని తన గడ్డం పట్టుకుంటున్నట్టు కనపడింది. ఆయన వెంటనే ఎవరు ఈ పిల్లవాడు నా తొడ మీద కూర్చున్నాడని ఒక్కసారి ధ్యానంలోంచి బహిర్ముఖులై తన తొడ మీద చూసుకున్నారు. పిల్లవాడు లేడు. గణపతి వంక చూశారు, గణపతి అలాగే ఉన్నారు. అచ్చు పిల్లవాడు వచ్చినట్లు అనిపించింది అని ఒక్క క్షణం ఆలోచించారు. బహుశా నాకు పుత్ర సంతానం కలిగి ఉంటుంది, ఎవరో కారణ జన్ముడు జన్మించాడు, విఘ్నేశ్వర ప్రసాదంగా నా ఇష్టదైవమైనటువంటి డుంఠి గణపతి యొక్క అనుగ్రహంతో పిల్లవాడు జన్మించాడు, నేను ఆ పిల్లవాడికి గణపతి పేరే ఉంచుకుంటానని నాకు జాతాశౌచం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదని ఆయన బయలుదేరి మెల్లగా ఆయన అత్తవారింటికి చేరుకున్నాడు. భార్య సంతోషంగా మెరిసిపోతున్నటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి చేతుల్లో పెట్టింది. ఈ పిల్లవాడు ఫలానా సమయంలో పుట్టాడా అని అడిగారు ఆయన. తనకి కార్తీక బహుళ అష్టమి నాడు ఏ సమయానికి డుంఠి గణపతిలోంచి పిల్లవాడు కిందికి దిగి పాకుతూ వచ్చి తన తొడ మీద కూర్చున్నట్టుగా దర్శనమైందో ఆ సమయాన్ని చెప్పి అడిగారు. ఆవిడంది, అదే వీడు పుట్టినటువంటి సమయం, అప్పుడే పుట్టాడు. చాలా సంతోషించారు. ఆమెకి సూర్యనారాయణమూర్తి ఇష్టదైవం, ఆయనకి విఘ్నేశ్వరుడు ఇష్టదైవం. అందుకని ఇద్దరి పేర్లు కలిసి వచ్చేటట్టుగా సూర్య గణపతి శాస్త్రి అని పేరు పెట్టారు. ఇద్దరికి అంటే మగపిల్లవానికి పెట్టేటప్పుడు సరి సంఖ్యతో ఉండాలి, అందుకని సూర్య గణపతి శాస్త్రి అని పేరు ఉంచారు. శాస్త్రి అంటే శాస్త్రం ఎరిగినవాడు అని, శాస్త్రం ఎరిగిన వాడిని శాస్త్రి గారు అని పిలుస్తారు. నాకెందుకులేండి. కాబట్టి ఆయన అటువంటి శాస్త్రపారంగతుడు కావాలి అని చెప్పి పాపం తండ్రి గారి కోరిక, అందుకని సూర్య గణపతి శాస్త్రి అని పేరు ఉంచాడు. కానీ ఈ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఆయన పేరు ఎక్కడ చెప్పుకున్నా వాసిష్ఠ గణపతి అని చెప్పేవాడు. అందుకే సూర్య గణపతి శాస్త్రి అన్న పేరు మీకు ఎక్కడ కావ్యకంఠ గణపతి ముని పేరులో కనపడదు. వాసిష్ఠ గణపతి అంటారు, అది ఋషి సంప్రదాయం. ఆయన ఋషి సంప్రదాయాన్ని తీసుకుని గణపతి ముని ఏం చేశారంటే, ఆయన యొక్క గోత్రం త్రయారుషేయం, కౌండిన్య మైత్రావరుణ వాసిష్ఠ త్రయారుషేయ ప్రవరాన్విత అని. అందులో ఋషి సంప్రదాయంలో ఆ గోత్రంలో ఉన్నటువంటి ఋషుల్లో చిట్ట చివరి ఋషిని తీసుకుని ఆ ఋషి పేరు ఇంటి పేరుగా ఉంచుకున్నాడు ఆయన. అది ఋషి సంప్రదాయం అంటారు, అదేం దోషం కాదు. కాబట్టి వాసిష్ఠ గణపతి అని వచ్చింది. తండ్రి తనకి డుంఠి గణపతి మీద ఉన్నటువంటి భక్తి చేత కొడుకుని ఎప్పుడూ కూడా గణపతి 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 అని పిలిచేవారు. ఎప్పుడూ గణపతి అని పిలవడమే తప్ప సూర్య అని ఆయన్ని పిలిచింది లేదు. అందుకని ఆయన పేరులో లౌకిక నామంలో సూర్య ఉన్నా ఆ సూర్య శబ్దం మరుగున పడిపోయింది.
సూర్యుడు మరుగున పడి గణపతి ప్రకాశించారు. వాసిష్ఠ గణపతి అయ్యారు. ఆయన ముని, ఎప్పుడూ తపస్సే. అసలు ఆయనకున్నంత ఇష్టం తపస్సు మీద ఇంకా దేని మీద ఉండదు. ఏదైనా క్షేత్రానికి వెడితే ఓ పాడుపడిపోయిన దేవాలయం చీకటిగా ఉండి డొంకలతో ఉన్న చూసుకుని అందులో తపస్సు చేసేవారు ఆయన. అంత తపస్సు ప్రీతి కలిగిన వారు కాబట్టి, మననశీలి కాబట్టి ఆయనకి ముని అన్న పేరు వచ్చింది. అందుకని గణపతి ముని అయ్యారు. దానికి తోడు ఆయన్ని ఇవన్నీ పక్కకెళ్ళిపోయి ఓ కొత్త పేరు వచ్చింది ఆయనకి, నాయన అని ఎవరైనా. నాయన భగవాన్ రమణులు పెట్టారు ఆయనకి. ఆయన పేరేమిటో కూడా కనుక్కోకుండా భగవాన్ రమణులు ఆయన్ని నాయన అని నోరు విప్పి ఆయనతో మాట్లాడారు. మొట్టమొదటిసారి మాట్లాడారు రమణ మహర్షి తన జీవితంలో. ఆయన నోరు విప్పి మాట్లాడినప్పుడు నాయనా అని పిలిచారు కాబట్టి ఆయనకి నాయనా అన్న పేరు ఉండిపోయింది. ఈ పిల్లవాడు ఇంత గొప్పవాడవుతాడని తల్లిదండ్రులు కలలు కన్నారు. అంటే నేను మళ్ళీ పసిపిల్లవాడి స్థాయి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. కానీ ఆ పిల్లవాడు పరమ మౌనంగా ఉండేవాడు. ఎవరితో ఆడుకునేవాడు కాదు. ఏమీ ప్రతిస్పందన ఉండేది కాదు. ఒక్క విషయం వంట పట్టేది కాదు. తండ్రి తల్లి దిగులు పెట్టుకున్నారు. ఊళ్ళో వాళ్ళు, బంధుజనం అందరూ కూడా హేళన చేయడం మొదలుపెట్టారు. ఈవిడ సూర్యోపాసన చేసింది, హిరణ్మయీ శక్తి కనపడిందన్నారు. ఆయనకి డుంటి గణపతిలోంచి పిల్లవాడు వచ్చి తొడ మీద కూర్చున్నట్టు కనపడ్డాడన్నారు. వీడు చూస్తే ఇంత బలహీనుడు, అనారోగ్యం, మూర్ఛ, ప్లీహ వ్యాధి, ఇన్ని వ్యాధులతో కొడుకుని ఏమీ మాట్లాడకుండా జడుడులా ఉన్న పిల్లవాడు పుట్టాడని అందరూ నవ్వుతున్నారు. పిల్లవాడికి 6వ ఏడు వచ్చింది. తండ్రి ఆయుర్వేద శాస్త్రంలో ప్రకాండు. ఆయన ఆలోచించాడు, కడుపున పుట్టిన కొడుకు కదా అని ఆ చికిత్స చేయలేకపోయాడు అంతకాలం. ఇక ఆలోచించి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి నేను ఈ చికిత్స చేస్తాను పిల్లవాడికని అగ్ని సంబంధమైన చికిత్స ఒకటి చేశాడు. కొన్ని సభాముఖంగా చెప్పడానికి కూడా భయంగా ఉంటాయి. ఎందుకంటే తెలిసి తెలియక ఎవరెక్కడ చేస్తారో అని భయం. కాబట్టి అగ్ని సంబంధమైన చికిత్స ఒకటి చేశాడు ఆ పిల్లవాడికి. అది చేసి చెయ్యగానే పెద్ద ప్రవాహానికి అడ్డు తీసేసినట్టుగా వచ్చేసింది ఆయనలో శక్తి. వచ్చేసి విశేషంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అపారమైనటువంటి కవితాధార. చాలా చిన్న వయస్సులో 7-8 సంవత్సరాలు వచ్చేటప్పటికే సంస్కృత భాష కరతలామలకమైంది. ఆయన 10వ ఏటలోనే పాండవ ధార్తరాష్ట్ర సంభవము అనబడేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించాడు. ఆ పిల్లవాడు ఎన్ని మంత్రాలు తండ్రి దగ్గర ఉపదేశం పొందాడు. తల్లిగారి దగ్గర సూర్యనారాయణమూర్తి యొక్క ఉపాసన, భక్తి అంతటినీ పుణికి పుచ్చుకున్నాడు. అన్నిటినీ మించి అంత చిన్న పిల్లవాడిని పంచాంగం ఎలా గుణిస్తారో నేర్పడానికి తండ్రి పంపించాడు. 4 రోజులు వెళ్ళి పంచాంగం ఎలా గుణిస్తారో నేర్చేసుకుని పంచాంగం మీద కాల గణనానికి సంబంధించిన శాస్త్రం చదివి పంచాంగ గణనం చేసే శాస్త్రి గారికి ఇలా చేస్తే బాగుంటుందనో కొత్త పద్ధతిని నేర్పాడు ఆయన. అంతటి ఏకసంతాగ్రాహి. దానికి తోడు అపారమైనటువంటి శారదా కటాక్షం. దేని మీదైనా సరే ఆయన ఆసువుగా అద్భుతమైనటువంటి సంస్కృత శ్లోకాల్ని అసలు అదొక పెద్ద వర్షమే అలా వర్షించేవారు. దానికి తోడు జ్యోతిష శాస్త్రమనందు ప్రకాండు. అంత గొప్ప శక్తిని పొందాడు. ఆయనకి ఒక చెల్లెలు అన్నపూర్ణ, ఓ తమ్ముడు శివరామ శాస్త్రి పుట్టారు. పుట్టిన తర్వాత కొంతకాలానికి ఈవిడ విశాలాక్ష మహాతల్లి నరసమాంబ గారు తల్లిగారు మళ్లీ గర్భం ధరించారు. లోపల కవల పిల్లలు ఉన్నారు అన్నారు. ఇంకొక గంటలో పురుడు వస్తుంది. పెద్ద కొడుకు ఈయన, ఆ పెద్ద కొడుకు పాప భీమశాస్త్రి బతికాడు. ఈయన రెండో కొడుకు. ఈ రెండో కొడుకు వీధిలో కూర్చుని ఉన్నాడు కుర్చీలో, ఇంకా చిన్నపిల్లవాడు. ఆవిడ ఎందుకో వచ్చి ఆ కొడుకుని అడిగారు, నాయన ఇంకొక గంటలో పురుడు వచ్చేటటువంటి స్త్రీకి పుట్టే పిల్లలు ఆమె ఎలా ఉంటారు అని అడిగారు. ఆయన దగ్గర పుస్తకం అవి ఏం లేవు. ఆయన కూర్చుని ఉన్నారు ఇలా. ఆయన అన్నారా, ఆవిడ బతకదమ్మా, ఆవిడ పిల్లలు కూడా చచ్చిపోతారు అన్నారు. అది పినతండ్రి గారు విన్నాడు. ఒరే వీడు ఇలా చెప్పాడు రా, ఆవిడ అడుగుతున్నదేమో సొంత తల్లి అడిగింది,
వీడు అమ్మకి పురిటి సమయం ఆసన్నమైందని తెలిసే చెప్పాడా, తెలియక చెప్పాడా? వీడి చేతిలో పంచాంగం లేదు, వీడేమి గణన చేయలేదు. ఎలా చెప్పాడు? 1 గంటలో కానీ పురుడు వస్తే తల్లి పిల్లలు కూడా చనిపోతారని అని ఏదో పిల్లాడు, పెద్ద దానికి పట్టించుకోవాల్సిన విషయం ఏముందని వదిలేశాడు ఆయన. ఆయన ఒక్కడే విన్నాడు ఆ మాట. ఆవిడ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ గొణుక్కుంది. పోనీలే నాయనా, నేను పిల్లలు అలాగే చచ్చిపోతే నోటి మాట అంత శక్తివంతమైన మహాపురుషుడి యొక్క తల్లినయ్యి ఉంటాను కదా అంటూ వెళ్ళింది. ఖచ్చితంగా గంట తర్వాత పురుడు వచ్చింది. ఆవిడ 2 పిల్లలు చనిపోయారు. చనిపోగానే ఆ పినతండ్రి గారి ఈ వార్త అందరికీ చెప్పాడు. వీడు పంచాంగం చేత్తో పుచ్చుకోకుండా కన్న తల్లి వచ్చి అడిగితే గంట తర్వాత పురుడు వస్తే తల్లి పిల్లలు ఉండరమ్మా అన్నాడు. పంచాంగం లేకుండా చెప్పాడు. వీడి మాట నిజమైంది కాబట్టి వీడు సత్యవాగ్దురంధరుడు. వీడి నోటి వెంట ఏదైనా మాట వచ్చిందా అయిపోతుంది. కాబట్టి వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడి నోటంటే చెడు మాట వచ్చినా ప్రమాదమేనది. ఊరు వాడ అందరూ బంధుజనులు ఏమని పిలిచేవారంటే మాట చేత తల్లిని చంపుకున్న దుర్మార్గుడు అంటుండేవారు. ఆయన దానివల్ల 3 నెలలు మాట్లాడడం మానేశారు. ఆ తర్వాత తండ్రి గారు క్షేత్ర పర్యటనల గురించి, ఇతర విషయాల గురించి, భక్తి గురించి అదే పనిగా మాట్లాడుతుండేవారు. మాట్లాడతాడేమో పిల్లాడు చూద్దామని. ఎట్టకేలకి 3 నెలల తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయనది విశేషమైన సరస్వతీ కటాక్షం. గణపతి యొక్క అంశ చేత జన్మించినటువంటి మహానుభావుడు. నేను మీతో మనవి చేశాను, అరుణాచలంలో పరమేశ్వరుడు 4 స్వరూపాలతో ఉంటాడు అని. ఒకటి బ్రహ్మ విష్ణువుల మధ్య కలహం తీర్చడానికి జ్యోతిస్తంభంగా ఆవిర్భవించినటువంటి పరమేశ్వర స్వరూపం. 2వది కొండ, 3వది అరుణాచలేశ్వరుడు, 4వది అరుణాచలం కొండలో ఉండేటటువంటి గుహలో ఉండే సిద్ధపురుష స్వరూపం, దక్షిణామూర్తి స్వరూపం. 4 స్వరూపములతో ఉంటాడు అని చెప్పాను. అపితకుచాంబయ్యి అమ్మవారు ఉంటుంది. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు సుబ్రహ్మణ్య స్వరూపంగా రమణ మహర్షి వచ్చారు. గణపతి యొక్క అంశలో కావ్యకంఠ గణపతి మునొచ్చారు. వీళ్ళిద్దరూ అక్కడే కలుసుకోవాలి అరుణాచల క్షేత్రంలో. వీళ్ళిద్దరూ కలుసుకున్న కాలం స్వర్ణయుగం. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు 2 కుమారులతో కలిసి కనపడిన క్షేత్రం ఆ క్షేత్రం అప్పుడు. కాబట్టి ఆ పిల్లవాడు చిన్నతనం నుంచి అపారమైన కవితా ధార. తల్లిగారు వెళ్ళిపోయారు. ఇక తండ్రి గారిని మా పిల్లనిస్తామని ఆయన పాండితీ ప్రకర్ష, ఆయన సత్యవాగ్ దురంధత, దానికి తోడు ఆయన యొక్క మంత్రోపాసన శక్తి, ఆయన యొక్క శాస్త్రముల యందు ప్రవేశము చూసి ఎంతమందో పిల్లనిస్తామని వెంటబడ్డారు. ఆఖరికి చూసి కర్రావారి పిల్లనిచ్చి చేశారు. కర్రావారు ఉన్నారు సభలో. కర్రావారి పిల్లనిచ్చి చేశారు. ఆమె పేరు విశాలాక్షి, బహుగొడుసరి. ఆమె భర్తకి తగిన ఇల్లాలు, మహాపతివ్రత, ఆయన్ని అనుగమించేది ప్రతి విషయంలో. కానీ గడుసుతనంలో భర్త ఎంత గడుసువాడో, ఎంత సరస్వతీ కటాక్షం ఉన్నవాడో ఆమె కూడా అంత గడసరి. ఆమె వ్యక్తురాలైనప్పుడు కాపరానికి పంపించి ముహూర్త నిర్ణయం చేశారు. చేసి మామగారే స్వయంగా కోడలకి ఉపదేశం చేశారు, గణపతి మంత్రమును పరదేవతా మంత్రం. ఆమెని ఒకసారి అడిగారు మామగారు, నీకు గణపతి మంత్రం ఎక్కువ ఇష్టమా, ఉపాసన చేసేటప్పుడు పరదేవతా మంత్రం ఎక్కువ ఇష్టమా అని అడిగారు. తండ్రి కొడుకు అన్నం తింటున్నారు, కోడలు వడ్డిస్తోంది. ఆయన చమత్కారానికి అడిగాడు, ఎందుకని గణపతి మంత్రం ఎక్కువ ఇష్టమండి అందనుకోండి, ఆమె భర్తయ్యేగా గణపతి, కావ్యకంఠ గణపతి ముని. పరదేవతా మంత్రం ఇష్టమందనుకోండి, మరి భర్తకి సంబంధించిందంత ఇష్టం లేదని కదా, ఏమంటుందో చూద్దామని ఆయన నవ్వి అడిగాడు. ఆవిడెంత చమత్కారంటే ఆవిడంది, బాహ్యమునందు గణపతిని సేవిస్తూ ప్రత్యక్షంగా ఆంతరమునందు పరదేవతోపాసన చేస్తూ ఉంటానంది. అమ్మో, చాలా గడసరి కోడలే వచ్చింది అని నరసింహశాస్త్రి గారు చాలా పొంగిపోయారు. ఆయన పెళ్ళయిందంటే 3 ఏళ్లు తేడా ఇద్దరికి. పెళ్లి అవగానే కాళిదాస మహాకవి రచించినటువంటి మేఘ సందేశం ఎంత ప్రౌఢంగా ఉంటుందో అలా భృంగ సందేశము అని చెప్పి ఒక కావ్యాన్ని రచించి భార్య పేరు మీద
తన గురువు గారికి చూపిస్తే తెల్లబోయాడు గురువుగారు ఇంత అద్భుతమైన పాండిత్యంతో ఇంత చిన్న వయస్సులో ఇంకా సంసారమే మొదలు పెట్టలేదు, భార్య మీద ఇంత గొప్ప కవిత్వం ఎలా చెప్పావురా నువ్వు అని చెప్పి. అది మేఘ సందేశం, ఇది భృంగదూతము. భృంగదూతము అని రచించారు ఆయన. అంతటి మహాపండితుడు ఆయన. యాత్రకు బయలుదేరి వెళ్ళారు ఒకప్పుడు. నేను మీతో మనవి చేశాను కదూ, పరమేశ్వరుడు ఎవరిని ఎందుకు పుట్టించాడో ఆ కార్యక్రమానికి తగినటువంటి ప్రేరణ చిన్నతనంలోనే ప్రారంభం అవుతుంది, ఏదో కారణానికి. మీరు చూడండి, అందుకే పరమేశ్వరుడు అందున మహాపురుష జననం జరిగినప్పుడు వారు ఎందుకు పుట్టారో పరమేశ్వరుడికి తెలుసు. ఆయన అటువైపుకు వెళ్ళిపోవడానికి కావలసినటువంటి లక్షణములు పుట్టుకతోటే వచ్చేస్తాయి. అవే పునాదిగా ఆ వ్యక్తి అటువైపుకి చేరిపోతాడు. ఆయనకి తీర్థయాత్ర, తపస్సు, భగవద్ దర్శనము ఇవి చాలా ఇష్టం. ఆయన బయలుదేరి కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపట్టణంలో మేనమామ గారి ఇంట్లో ఉన్నారు. ఉన్నప్పుడే ఒక విచిత్ర సంఘటన జరిగింది. బెంగాల్ దేశంలో నవద్వీప్ అని ఒక ప్రాంతం. ఆ నవద్వీప్లో హరిమంటపము అని ఒక మంటపం. ఆ మంటపంలో ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం అపారమైనటువంటి పాండితీ ప్రకర్ష కలిగినటువంటి విద్వాంసుల్ని తీసుకొచ్చి వాళ్లతో చర్చించి అపారమైన శక్తి ఉన్నవాడు, అంతటి కవన శక్తి ఉన్నవాడు అన్న వాళ్ళకి కావ్యకంఠ అన్న బిరుదిస్తూ ఉంటారు. వాళ్ళు దక్షిణ దేశం వైపు నుంచి, అంటే ప్రత్యేకించి ఆంధ్రదేశం అటువైపు నుంచి వచ్చిన వాళ్ళంటే వాళ్ళ దృష్టిలో పెద్ద పాండిత్యం ఉన్నవాళ్ళు కారని వాళ్ళకు ఒక అపోహ ఉండేది. అందుకని ఎవరిని అసలు దగ్గరికే రానిచ్చేవారు కాదు. అందులో అంబికా దత్తు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆధ్యక్షం వహిస్తుండేవాడు ఆ సభకి. ఆయనకి సింహం అని పేరు సంస్కృత భాషలో. అంతటి మహానుభావుడు. కాబట్టి ఆయన దగ్గర పరీక్షకి నిలబడి ఆ బిరుదం పొందడం అంటే అంత తేలిక విషయం కాదు. నిన్నగాక మొన్న పెళ్ళైన పిల్లాడు. ఈయన గణపతి ముని ఆ బిరుదం కోసం అని చెప్పి నవద్వీప్లో ఆ హరిమందిర ప్రవేశం చేశారు. చాలా కష్టపడ్డారు దానికోసం ఆయన. ఆ లోపలికి వెళ్ళడం అంత కష్టమైందంటే, ఇప్పుడు నేను కావ్యకంఠ గణపతి ముని యొక్క జీవితాన్ని పూర్తిగా విచారణ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ప్రధానం ఏమిటంటే అరుణాచలంతో సంబంధం గురించి మాట్లాడడం. అందుకని నేను ఆ విషయాల్ని దాటవేస్తున్నాను. ఆయన కొన్ని సమస్యాపూరణాలు ఇచ్చాడు. చాలా మీరు ఎప్పుడైనా చదివితే అసలు నిజంగా పిల్లవాడు ఇలా ఎలా నిలబడ్డాడు, ఎలా మాట్లాడాడరా అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంత గొప్ప సమస్యాపూరణాలు ఇచ్చారు. అవలీలగా వాదించి ఆఖరికి ఎంత స్థాయిలో బెదిరించారంటే ఆ అంబికా దత్ అన్న ఆయన్ని ఈయనేదో చిన్నతనం చేసి మాట్లాడబోయాడు. ఆయన అన్నారు, గణపతి ముని నువ్వు అంబికా దత్తుడివి, కన్న కొడుకువి కావు, నేను గణపతిని, కన్న కొడుకుని. నేనా నువ్వా, ఎవరెక్కువ, పరదేవత కన్నారు. తెల్లబోయాడు ఆయన. ఆఖరికి ఆ సంవత్సరం ఈయన యొక్క కవితాధార చూసి కావ్యకంఠ అన్న బిరుదు ఈ పిల్లవానికి ఇచ్చారు. దాంతో ఈయన యొక్క యశశ్చంద్రికలు అంతటా వ్యాపించడం మొదలుపెట్టాయి. సరే, అక్కడి నుంచి బయలుదేరారు, ఇంటికి వచ్చారు. నేను ప్రధానమైనటువంటి భాగంలోకి రావలసి ఉంటుంది కదూ. ఆయన బయలుదేరి దక్షిణ దేశానికి యాత్రకు వచ్చారు. వచ్చి కాంచీపురం వెళ్ళి కాంచీపురంలో కొన్ని కోట్ల పర్యాయములు శివ శక్తి సంబంధమైనటువంటి మంత్రములను జపం చేశారు. జపం చేసి ఆయన అక్కడి నుంచి అరుణాచల క్షేత్రానికి వచ్చారు. వచ్చి అరుణాచల క్షేత్రంలో అపితకుచాంబ అరుణాచలేశ్వరుల ముందు నుంచి వెళ్ళాలి. స్మార్తులకు నియమం ఏమిటంటే ముందు పరమేశ్వర దర్శనం చేసి అమ్మవారి దర్శనం చేస్తారు. అంతేకాని ముందు అమ్మవారి దర్శనం చేసి అయ్యవారి దర్శనానికి వెళ్లరు. కానీ కావ్యకంఠ గణపతి మునికి అన్నీ తెలిసున్నా ఆ రోజు ఆయన ఎందుకో ముందు అపితకుచాంబ దర్శనానికి వెళ్ళారు. ఆయన వెళ్లి అపితకుచాంబ ముందు ఇలా నిలబడి చేతులొగ్గి నమస్కారం చేస్తున్నారు. అంతే, అమ్మవారికి అలంకారం చేసినటువంటి పువ్వులన్నీ జల రాలి కింద పడిపోయి, ఓహో నన్ను అమ్మ అనుగ్రహించింది, గణపతి కదు, మరి గణపతి అంశ కదూ. ఆవిడికి అందులో కొడుకుని చూస్తే మహాప్రీతి. హేరంబుడిని పేరు మహానుభావుడికి. అమ్మవారు యొక్క కళ తగ్గించవలసి వస్తే శంకరాచార్యుల వారు ఎదురుగుండా గణపతి ప్రతిష్ఠ చేసేవారు. శ్రీకాళహస్తి క్షేత్రానికి కూడా ఆవిడ గణపతితో కలిసే వచ్చింది. కాబట్టి పెద్ద కొడుకు, అంత ప్రీతి ఆవిడికి గణపతి అంటే. అందుకని చూడగానే ఆవిడ మించి పువ్వులన్నీ రాలిపడ్డాయి. చాలా సంతోషించారు ఆయన. అమ్మ అనుగ్రహం కలిగింది అనుకున్నారు. ఆయనతో పాటు తమ్ముడు శివరామ శాస్త్రి కూడా వచ్చాడు.
వచ్చి ఆయన అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్ళారు. అప్పటి వరకు తీర్థయాత్రలలో ఎన్నో దేవాలయాలకు వెళ్ళారు, ఎన్నో దర్శనాలు చేశారు. కానీ అరుణాచలేశ్వరుడి ముందు ఇలా నిలబడేటప్పటికీ ఆయన ఒంట్లో పులకాంకురాలు వచ్చి వెన్నుపాములో ఏదో విద్యుత్తు ప్రవహించినట్టుగా ఈయనతో నాకేదో గొప్ప అనుబంధం ఉంది, తండ్రి నన్ను పిలుస్తున్నావా అన్నారు. ఎంత పారవస్యానికి లోనై బయటికి వచ్చారు. వచ్చి దుర్గమ్మ దర్శనానికి వెడదామని వెడుతున్నారు. తమ్ముడు, అన్నయ్య నాకు ఆకలేస్తోంది, అన్నయ్య నాకు ఆకలేస్తోంది, అరటిపండు కొనుక్కుంటాను, ఓ డబ్బు ఇయ్యమన్నాడు. సరే ఏదో ఇచ్చారు. ఆయన 8 అరటిపళ్ళు కొనుక్కు తిన్నాడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. కాసేపు అయ్యేటప్పటికి మళ్ళీ డబ్బడికి మళ్ళీ 8 అరటిపళ్ళు తిన్నాడు. ఒరే, నువ్వు ఇలా అరటిపళ్ళు తినేస్తే ఆరోగ్యం పాడైపోతుందిరా నీకు. అప్పుడే గణపతి ఉత్సవాలు పూర్తయ్యాయి అరుణాచలంలో. ఏకాదశి తిథి ఆ రోజున. ఎక్కడైనా అన్నదాన సత్రంలో అన్నం పెడతారేమో కనుక్కుంటానుండరా అని చెప్పి ఆయన వెళ్ళి అన్నదాన సత్రవుల్లో అడిగారు. ఇవాళ ఏకాదశి కదండి, అన్నదానం ఉండదు అన్నారు. ఏకాదశి ఉపవాస తిథి. వెంటనే బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ఆయన యాచన చేశారు. అసలు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకూడదు, ప్రత్యేకించి బ్రాహ్మణుడు అసలు చేసుకోకూడదు. అందుకే భిక్ష ఉపనయనం అవగానే భిక్షకి వెళ్ళమంటారు. భిక్షాటన చేసైనా బతికి శాస్త్రాన్ని 10 మందికి చెప్పాలి తప్ప తానే ఆత్మహత్య చేసుకుంటే లోకానికి మార్గం చూపించేవాడు ఎవరిక. అందుకని ఆయన బ్రాహ్మణాగ్రహారంలోకి వెళ్ళి ఇళ్ల ముందు నిలబడి భిక్షాటన చేశారు. తమ్ముడికి ఆకలిగా ఉందమ్మా, పట్టెడు అన్నం పెట్టండి అని. ఏ ఇంటికి వెళ్ళినా తలుపులు వేసేసుకుని నిద్రపోతున్నారు. లేదా ఇవాళ ఏకాదశయ అన్నం లేదన్నారు. ఇంత గొప్ప క్షేత్రం, ఇటువంటి చోట ఎంత ఏకాదశి అయితే మాత్రం పిల్లలకన్నా వండుకోరా? పిల్లలకి ఏకాదశి ఉపవాసం లేదు. అందుకని మరి పిల్లల కోసం అన్నం వండొద్దు. వండుకుంటే ఇంటికి అతిథి ఎవరైనా వస్తారేమోనని కూడా పట్టెడన్నం పెట్టడానికి వీలు లేకుండా ఉన్నదంతా తామే తినడానికి కావలసినంత అన్నం మాత్రమే వండుకునేటంతటి స్వార్థపరులున్న పట్టణమా ఏమి తిరువణ్ణామలై అని ఆయన తెల్లబోయారు. వెతికారు 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 వెతికారు, ఎక్కడా పట్టెడన్నం దొరకల. తమ్ముడేమో ఏడుపు, అన్నయ్య ఆకలేస్తోంది, అన్నయ్య ఆకలేస్తోందని. చిత్రం ఏంటంటే శివరామశాస్త్రికి భగవంతుడి మీద ఉన్న భక్తి కన్నా అన్నగారి భక్తి మీద భక్తి ఎక్కువ. మా అన్నయ్య పిలిస్తే పరమేశ్వరుడు పలుకుతాడని నమ్మకం. ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక కొండవంక తిరిగి పార్వతీ పరమేశ్వరులను అడిగారు. అమ్మా, తమ్ముడు ఆకలితో ఏడుస్తున్నాడమ్మా, పట్టెడు అన్నం పెట్టవా అని చీకట్లో వెళ్ళిపోతున్నారు. ఒక ఇల్లు దాటుతున్నారు. ఆ ఇంటి అరుగు మీద ఒక యజమాని పడుకుని ఉన్నాడు. ఆయన గబగబా దుప్పటి తీసి పరిగెత్తుకొచ్చి పట్టుకున్నాడు వెనక నుంచి. ఏమన్నావు ఏమన్నావు ఏమన్నావు? అన్నం దొరకలేదా తిరువణ్ణామలైలో? కాశీపట్టణంలో వేదవ్యాసుడిని మహాతల్లి అన్నపూర్ణమ్మ పిలిచినట్టే పిలిచి, మా ఆవిడికి నియమం ఉందయా, ఏకాదశి నాడు సాయంకాలం బ్రాహ్మణులకు ఉపవాసం పోస్తుంది. ఎవ్వరు ఇవాళ ఏకాదశి, పైగా గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాయి, ఇవాళ ఎవరు వస్తారయా భోజనానికి, మేము రామని చెప్పి ఎవ్వరు ఏ బ్రాహ్మణుడు రావడానికి ఇష్టపడలా. నువ్వు నీ తమ్ముడు బ్రాహ్మణులు, ఎంత అదృష్టమయ్యా. వెతికి 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 వేసారి నేను అరుగు మీద పడుకున్నా, రా అన్నం పెడుతుంది మా ఆవిడన్నారు. లోపలికి వెళ్ళారు. ఒక మహాతల్లి వచ్చింది, అరిటాకు లేచింది. వీళ్ళిద్దరూ ఆ బట్టలు విప్పేసేసి ఓ తడిగావంచా ఒకటి కట్టుకుని ఆవిడిచ్చిన మడిబట్ట పుచ్చుకుని ఆ మడిబట్ట కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. పరిశేచనం ఔపోసన వేశారు, ఔపోసన పుచ్చుకున్నారు. షడ్రసోపేతమైనటువంటి విందు పెట్టింది ఆవిడ. చక్కగా ఇద్దరు భోజనం చేసేశారు. తాంబూలం దక్షిణ కూడా పెట్టించింది ఆవిడ. తీసుకున్నారు. అంతసేపు తిరిగారేమో, ఆకలి మీద ఇంకా నడవలేమురా, చాలా భుక్తాయాసంగా ఉందిరా తమ్ముడు, ఈ అరుగు మీదే పడుకుందామని చెప్పి అన్నయ్య అరుగు మీద, తమ్ముడు అరుగు మీద పడుకొని నిద్రపోయారు. అంత అలిసిపోయి కడుపు నిండా తిని పడుకున్నారేమో, లేత సూర్యకిరణాలు పడుతుండగా తెలివచ్చి పైకి లేచి ఆ తల్లి, ఆ ఇల్లు, మహాతల్లి రాత్రి అన్నం పెట్టిందని ఇలా చూశారు. అక్కడ ఇల్లు లేదు, అది గణపతి గుడి. ఆ విఘ్నేశ్వరుడి గుడి అరుగుల మీద పడుకుని ఉన్నారు వాళ్ళిద్దరు. తమ్ముణ్ణి పిలిచి అడిగారు, ఒరే రాత్రి మనం ఒక ఇంట్లో భోజనం చేశాం కదరా, ఒక తల్లి మనకు అన్నం పెట్టింది కదా, అరుగుల మీద కదా పడుకున్నాం అన్నాడు. అనుమానం ఏమన్నాయా, మన ఇద్దరం అలాగే కదా పడుకుని నిద్రపోయాం అన్నాడు తమ్ముడు.